ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనము గత వారము ఉపదేశామృతంలో శ్లోక నంబర్ 3 ఉత్సాహాత్ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగ త్యాగ సతో వృత్తి సద్భిర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి అనే శ్లోకంలో మనము నిశ్చయాత్ అనే టాపిక్ చూసాము, ఉత్సాహాత్ కూడా చూసాము. సో ఈ ఒక్క శ్లోకానికి ఆల్రెడీ మనం 3 క్లాసెస్ తీసుకున్నాము. ఈరోజు 4th క్లాస్. సో వీఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. కానీ ఈ శ్లోకాల గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నా సరే తక్కువే. ఎందుకంటే భక్తి జీవితంలో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మనం చేయాల్సినవి చాలా 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 టాస్క్స్ ఉంటాయి. కానీ మన యొక్క బేసిక్స్, మన ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అది మనకి సరిగ్గా లేనప్పుడు మన వల్ల చాలాసార్లు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. బికాస్ వీ డు నాట్ నో ఎలా మనము మన మన ఉత్సాహం అనేది మనం ఏదో చేయాలని తప్పని ఉంటుంది. దాన్ని మనము అన్ని ప్రిన్సిపల్తో అనుసంధానం చేయకపోతే సమ్ టైమ్ ఇట్ ఈస్ లైక్ డిట్రిమెంటల్. ఏ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో రుద్రులకు అంటాడు, అండ్ రుద్రులకు అప్పచెప్తారనమాట, మీరు సృష్టిని కొనసాగించండి అని చెప్పి. సో బ్రహ్మదేవుడు చూస్తారు వాళ్ళ వల్ల మంచిగానే చెడు ఎక్కువ జరుగుతుంది అని చెప్పి. రైట్. సో సిమిలర్లీ మన లైఫ్స్లో కూడా మనము ట్రైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ ఉపదేశామృతం ఏంటి అంటే దిస్ ఇస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్గా మన యొక్క భక్తి శాస్త్రంలో మనం లాస్ట్ చెప్పుకున్నాం ఈ టాపిక్. బట్ ఉపదేశామృతం అనేది షుడ్ బి ద ఫస్ట్ ఆఫ్ ద సిరీస్, రైట్. దిట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే మన ప్రారంభ దశలో భక్తులు తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్స్ అనేవి కూడా రూప గోస్వామి చెప్తారు. సో ఇప్పుడు మనము ఈ ఒక శ్లోకం ఉత్సాహ నిశ్చయ ధైర్య అనే శ్లోకంలో భక్తి జీవితంలో ముందు చేయకూడదు అనేవి ఫస్ట్ 2 శ్లోకాలు చూసాము. ఇప్పుడు చేయాల్సినవి అంటే భక్తి జీవితంలో పురోభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన ప్రిన్సిపల్స్ ఈ 3. ఒకటి ఉత్సాహాత్, రైట్, ఉత్సాహం అని చెప్పి. రెండవది నిశ్చయాత్. నిశ్చయాత్ అంటే శ్రద్ధ మరియు విశ్వాసం అని చూసాం అనమాట. మూడవది ధైర్యాత్ అని చెప్పి. సో ధైర్యాత్ అనేది మనం ఈరోజు చూస్తాము. ధైర్యాత్ అంటే ఇట్ డజంట్ మీన్ ధైర్యం అని కాదు. ధైర్యాత్ అంటే ఓర్పు మరియు సహనం, పేషెన్స్. దిస్ ఇస్ మీన్ ధైర్యాత్, రైట్. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రిన్సిపల్. ఇది కూడా చాలా 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 ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. ఏమని చెప్పాను అంటే ఐ సెడ్ దట్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, ఒక వెహికల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి అనే తపన ఉండాలి, రైట్. ఆ కోరిక ఉండాలి, రైట్. అది ఉత్సాహంతో పోల్చినట్లయితే, రైట్. సో ఉత్సాహం మంచి బండి ఉంది, 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది ఆ బండి. సో అది ఉత్సాహంతో సంబంధం. కానీ 200 కిలోమీటర్తో బండి వెళ్ళగలదు, కానీ నువ్వు వెళ్తున్న రూట్ సరైనదా కాదా అని నీకే నమ్ముకోలేకపోతే నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళలేవు, రైట్. కాబట్టి వన్ షుడ్ బి ఫుల్లీ కన్విన్స్డ్ నేను వెళ్తున్న రైట్ సరైన రూట్ అని చెప్పి.
ఈ రూట్లో వెళ్తే నేను బాంబే చేరుకుంటాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను హైదరాబాద్ చేరుకుంటున్నాను. ఆ విషయంలో మనం పూర్తిగా కన్విన్స్ అయినప్పుడు, ఇదే రోడ్డు కన్విన్స్ అయినప్పుడు మనం ఈజీగా 100 కిలోమీటర్లు కానీ 200 కిలోమీటర్లు కూడా మనం వెళ్ళగలము. అదే మనము వీఆర్ అన్ష్యూర్, మనం వెళ్తున్న రూట్ సరైనదో కాదో మనకే తెలియనప్పుడు, అప్పుడు మనము దెన్ వీ కాంట్ గో ఫాస్ట్. మనం 1-10 సార్లు ఆలోచిస్తున్నాం, ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కేస్తాము, 10 సార్లు ఆగుతాము, జనాలను అడుగుతూ ఉంటాము. సో జనాలు అడుగుతాం సరే, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినా సరే నువ్వు కన్విన్స్ అయితే అప్పుడు నీకు ఫెయిత్ వచ్చింది. నీకు ఫెయిత్ రానంత కాలము నువ్వు ఫాస్ట్గా వెళ్ళలేవు నువ్వు. సో దట్ ఈస్ నిశ్చయాత్, రైట్? నిశ్చయాత్ అంటే శ్రద్ధ అండ్ ఫెయిత్. సో థర్డ్ థింగ్ ఇస్ లైక్, సరే నీకు బండి 200 కిలోమీటర్లు వెళ్ళే కెపాసిటీ ఉంది అండ్ రూట్ ఇదే అని తెలుసు, రైట్? సో కానీ వెళ్ళడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ బండి ఎక్కినా 4 గంటలు పడుతుంది. సో సార్ బండి డ్రైవర్ చెప్తాడు నీకు, సార్ ఖచ్చితంగా నేను హైదరాబాద్ తీసుకెళ్తాను అని చెప్పి. కానీ నువ్వు అరగంట అయిపోయింది ఇంకా హైదరాబాద్ రాలేదు, గంట అయిపోయింది ఇంకా హైదరాబాద్ రాలేదు, నీకు నిజంగా అసలు నీకు అసలు దారి తెలుసా, లేకపోతే నువ్వు ఇంకెక్కడ తీసుకెళ్ళిపోతున్నావా, లేకపోతే నన్ను మోసం చేస్తున్నావా, లేకపోతే ఇంకా హైదరాబాద్ రాలేదని నేను దిగిపోతాను అంటే, దట్ మీన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్. రూట్ రైట్ అయినా సరే, డ్రైవర్ రైటు, బండి పర్ఫెక్ట్, రూట్ రైటు అయినా సరే వెళ్ళడానికి అసలు టైం పడుతుంది, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది దీన్ని. సో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం, రైట్? 4 hours పడుతుంది లేదా 5 hours పడుతుంది, రైట్? సో ఆ 5 hours నువ్వు అర్థం చేసుకోవాలి, టైం పడుతుంది అని చెప్పి, ఒక్క రోజులో అవ్వదు అని చెప్పి, ఒకటి ఒకసారి నువ్వు ఎక్కిగానే నువ్వు వెళ్ళిపోతావని కాదు, ఇట్ టేక్స్ టైం. నువ్వు ఫ్లైట్ ఎక్కినా సరే కానీ దానికని గంట పడుతుంది టైం, రైట్? సో సో ఇదే విధంగా భక్తి జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భక్తి జీవితంలో పురోభివృద్ధి సాధించాలి అని ఒక గాఢమైన కోరిక ఉండాలి. దానికోసము నేను నా వంతు నేను ఏం చెయ్యాలో ఆ ప్రయత్నం చేస్తాను అనే ఒక ప్రయత్నం చేస్తాను ఉత్సాహం ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నేను వెళ్తున్న మార్గము 100% పర్ఫెక్ట్ మార్గం అని నమ్మకం కూడా ఉండాలి, రైట్? సో ఈ రెండు ఉన్నా సరే, ప్లస్ అయినా సరే మనకి ధైర్యాత్ అంటే ఓర్పు కూడా ఉండాలన్నమాట. అంటే నేను రైట్ మార్గమే వెళ్తున్నాను, రైట్? నేను రైట్ మార్గమే వెళ్తున్నాను కానీ టైం పడుతుంది, ఇట్ టేక్స్ ఇట్స్ టైం. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, దీనికి టైం పడుతుంది. సో ఆ ఫెయిత్ లేకపోతే ఏమవుతుంది, మనము ఆగిపోతాం అనమాట, మన ఉత్సాహం సన్నకి వెళ్ళిపోతుంది, రైట్? సో బికమ్ రెస్ట్లెస్. మనము రెస్ట్లెస్ అంటే వాట్ డు కాల్ ఇట్ as, హిందీలోని దాన్ని బేచైనియా అంటారు అనమాట, బేచైన్ అంటారు, ఇంగ్లీష్లో రెస్ట్లెస్ అంటారు. నిలకడలేమితనం. రెస్ట్లెస్ అంటే జస్ట్ లైక్ చంచలత్వం. రెస్ట్లెస్ అంటే చంచలత్వం అనమాట. సో దట్ విల్ హ్యాపెన్, రైట్? ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురువు గారు నీకు చెప్పారు, శ్రీల ప్రభుపాదులు గారు మనకు చెప్పారు, పుస్తకాల్లో రాశారు, రైట్? హరినామము నిత్యం జపం చేసినప్పుడు ఏమవుతుంది, నష్టప్రాయేషు అభద్రేషు, సరే భాగవతం, నిత్యం భాగవత సేవయ అని చెప్పి, రైట్? భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి అని చెప్పి. సో మనము క్రమబద్ధంగా ప్రతినిత్యము భాగవతం పఠనం చేస్తే ఏమవుతుంది, తదా రజస్తమో భావ, తమో గుణం రజోగుణం నుంచి సత్వగుణంలోకి వస్తావు, ప్లస్ భగవద్భక్తి రహితుకి, సో మన హృదయంలో భక్తి అనేది వస్తుంది అని చెప్పి. సో ఇది మనం భాగవతంలో వింటాము, రైట్? ఇంకొక శ్లోకం కూడా వింటాం ఏంటది, శుశ్రుతో శ్రద్ధదానస్య వాసుదేవ కథా రుచి శ్యాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాథ్ అని చెప్పి. అంటే శ్యాన్ మహత్సేవయా విప్ర, గొప్ప వ్యక్తులకి మనము సేవ చేసినప్పుడు ఏమవుతుంది, రైట్? శ్యాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాథ్. గొప్ప వైష్ణవులు అంటే అలాంటి వాళ్ళు సేవ చేసినప్పుడు ఏమవుతుంది, వాసుదేవ కథా రుచి, మన హృదయంలో కూడా భగవంతుని పట్ల ఆకర్షణ వస్తుందని చెప్పి భాగవతం చెప్తుంది, మనం వింటాం కూడా చాలాసార్లు. సో నువ్వు చాలా ఉత్సాహంగా సేవ చేసావు, లేజీ కాదు, యు ఆర్ నాట్ లేజీ, యు ఆర్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జీతోని, ఫుల్ ఉత్సాహంతోను సేవ చేసావు, పూర్తిగా నమ్మావు కూడా. ఏంటంటే గొప్ప విషయం, అఫ్ కోర్స్ మనకి ఏదో లాభం వస్తుందని సేవ చేయము, ఎదుటివారిని ప్రసన్న అంటే జస్ట్ అంటే ఆ సేవే సౌభాగ్యం చేస్తాం, కానీ అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా
మన జీవితం, మన హృదయం కూడా మన హృదయం పరిశుద్ధం అవుతుంది. ప్లస్ మనకి భగవంతునికి సంబంధించిన విషయాల పట్ల నమ్మకం పెరుగుతుంది. ప్లస్ నమ్మకం మాత్రమే కాదు, భగవంతునికి సంబంధించిన విషయం, భగవంతుని కథ పట్ల మనకి రుచి కూడా వస్తుంది, భాగవతం పట్ల రుచి కూడా వస్తుంది. దిస్ ఇస్ భాగవతం చెప్తుంది ఈ విషయం. కానీ నీ జీవితంలో చూసింది ఏంటంటే, వైష్ణవుడు సేవ చేస్తున్నా సరే నీకు హరినామం మీద రుచి రావట్లేదు, హరినామం నమ్మకమే కలగట్లేదు, రైట్? సత్వగుణంలోకి రావట్లేదు. సో అప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా పనిచేస్తుందా? అంటే వైష్ణవుడు సేవ చేస్తే నిజంగా నా హృదయము పరిశుద్ధం అవుతుందా? ఆ హరినామం జపం చేసినప్పుడు నా హృదయం పరిశుద్ధం అవుతుందా? నేను భక్తి జీవితంలో పురోగతి సాధిస్తున్నానా? గురువు గారు చెప్పారు, రైట్? సో మై గురు మహారాజ్ టోల్డ్ ఇట్, బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. కానీ అది అవ్వట్లేదు. అంటే నా గురు మహారాజ్ చెప్పిన తప్పు ఉంది, అది భాగవతం చెప్పిన తప్పు ఉంది. సో సమాధానం ఏంటి? భాగవతం చెప్పిన దాని తప్పులేదు, నీ గురువు గారు చెప్పిన దాని తప్పులేదు. తప్పు ఎక్కడుంది అంటే నీలోనే ఉంది. ఏంటో తప్పు అంటే, నీలో ఉత్సాహం ఉంది, నిశ్చయం ఉంది, కానీ సహనం లేదు నీలోని, ధైర్యత లేదు. ధైర్యత లేనప్పుడు ఏమవుతుంది, మనము రెస్ట్లెస్ అయిపోతాం అనమాట. అప్పుడు మనకి వేరే విషయాల మీద కూడా డౌట్లు వస్తాయి అనమాట. సో పేషెన్స్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకని అంటారు, ఎంతూజియాజం వితౌట్ పేషెన్స్ ఇస్ ప్యాషన్, అండ్ పేషెన్స్ వితౌట్ ఎంతూజియాజం ఇస్ ఇగ్నోరెన్స్. నోట్ చేసుకోండి, ఎంతూజియాజం వితౌట్ పేషెన్స్ అంటే ఉత్సాహం ఉంది కానీ ధైర్యత లేదనమాట. అంటే ఉత్సాహం ఉంది కానీ సహనం లేదు, అప్పుడు దాన్ని రజోగుణం అంటారనమాట, ప్యాషన్. ఒకసారి మీరు ఆలోచించుకోండి, నేను చెప్పింది మీకు ఇమీడియట్గా అర్థమవుతుంది, రైట్? ఉత్సాహాత్ నిశ్చయ ధైర్యాత్ ఉంటే గుడ్నెస్, అది సత్వగుణం. ఉత్సాహం ఉంది కానీ పేషెన్స్ లేదు, అప్పుడు అది రజోగుణం కింద లెక్క. పేషెన్స్ అంటే సహనం లేదు. సహనం ఉంది కానీ ఉత్సాహం లేదు ఆ వ్యక్తిలోని, అది దేని కింద లెక్క? తమోగుణం కింద లెక్క అది. సో రెండింటిలో ఏది లేకపోయినా సరే బండి ముందు కదలదు. ఉత్సాహం ఉంది, పేషెన్స్ లేదు. అఫ్కోర్స్ నిశ్చయత ఖచ్చితంగా ఉండాల్సిందే. నిశ్చయత అంటే ఫెయిత్, అది ఫెయితే లేకపోతే అసలు వాడు కదలలేవు. ఫెయిత్ అని నిలబడి పక్కన పెడితే, నిశ్చయత వెలువడి పక్కన పెడితే, జయము నిశ్చయమురా అంటారు కదా. జయము నిశ్చయమురు అంటే 100% మనకి విజయం, జయం మందేరా అని అర్థం, విక్టరీ మందేరా అని అర్థం, అవునా కదా? సో 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 దట్ ఈస్ నిశ్చయం అంటే ఫెయిత్, రైట్? గ్యారంటీ, నిశ్చయత గ్యారంటీ అని అర్థము, ఫెయిత్ అని అర్థము. సో నిశ్చయత పక్కన పెడితే మిగతా రెండు ఏంటి? ఉత్సాహత, ధైర్యాత్. సో ఉత్సాహ ధైర్యాత్ రెండు కూడా వ్యక్తిలో ఉండాల్సిందే. రెండు ఉంటే దట్ ఈస్ సత్వగుణ. ఓకే, సో ఇక్కడ ఉత్సాహత ఉంది బట్ ధైర్యత లేదు, అప్పుడు అది రజోగుణ. ధైర్యత ఉంది కానీ ఉత్సాహత లేదు, తమోగుణ. ఇప్పుడు నేను దీని గురించి మీకు చెప్తాను, నేను దీని గురించి వివరిస్తాను డీటెయిల్గా. ఓకే, ఉత్సాహత్ వితౌట్ ధైర్యాత్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చూస్తాం మనం, భౌతిక జీవితంలో అయినా సరే, ఆధ్యాత్మిక జీవితంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక మేబీ కెరియర్ స్టార్ట్ చేస్తారు. మేబీ నేను మెటీరియల్ లైఫ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను ఏదో ఒక దానిలో చేపడతారు, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్రీడ గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్టడీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ బెస్ట్ ఎగ్జాంపుల్. మన డివోటీస్ అనుకుందాం, మ్యూజిక్ అనుకుందాం. సో సరే, మృదంగా టీచర్ ఉన్నాడు, టీచర్ చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు మృదంగా నేర్చుకుంటామని చెప్పి ఫుల్ వద్దు, ఉత్సాహం, నేను మృదంగా నేర్చుకోవాలి, ప్రభుపాద కోసం కీర్తన చేయాలి, కీర్తన మేళలో పార్టిసిపేట్ చేయాలి, హార్మోనియం వాయించాలి, నేను జనాలందరూ ఊపేయాలి. ఎస్, వెరీ గుడ్, ఉత్సాహం ఉంది, దానికోసం ఫీజు పే చేసావు, హార్మోనియం కొనిస్తావు, వెరీ గుడ్, రైట్? అంటే దానికోసం ఏది అవసరమో అన్ని చేయడానికి రెడీగా ఉన్నావు. రోజు 2 గంటల టైం ఇవ్వాలి, రెడీ, దానికి కూడా రెడీ, దేనికైనా రెడీనే, ఉత్సాహం ఉంది. నెక్స్ట్, ఫుల్ ఫెయిత్ ఉంది నీకు దేని మీద? టీచర్ నేర్పిస్తా అని చెప్పి. కానీ సహనం లేదు నీకు. వారం రోజులు వచ్చేయాలి, రాదు, అది టైం పడుతుంది. రాకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావు అనమాట, మృదంగా తీసుకుంటా అంటావు, వారం రోజులు చేస్తావు, ఓడి చేస్తావు, కడతారంటావు. సో దేనికైనా సరే కొంచెము టైం ఇవ్వాలి, ప్రతిదానికి ఎవ్రీథింగ్ టేక్స్ ఇట్స్ టైం. మనకి ఒక్కొక్క దానికి ఒక టైం పడుతుంది, ఒక్కొక్క దానికి ఒక టైం పడుతుంది, రైట్? కొన్ని
ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురువాడి కొట్టు, ఆ నెక్స్ట్ సెకండ్ కొట్టి తిరిగి కొడతాడు అనమాట. అది ఇన్స్టెంట్ రియాక్షన్. ఈ పూట గట్టిగా 10 పిజ్జాలు తిను, నెక్స్ట్ రోజు మార్నింగ్ కడుపు నొప్పి వస్తుంది. అది ఒక డిలేడ్ బై హాఫ్ డే. నువ్వు ఒక సంవత్సరం పాటు ఏం పని చేయకుండా రాత్రి పాటు పడుకుంటూ ఉండు, నెక్స్ట్ డేకి తెలుస్తుంది అనమాట యూఆర్ డిఫరెంట్ వెయిట్ అని చెప్పి. అది కాసేపు రియాక్షన్ అనేది, హెల్త్ అనేది కొన్ని సంవత్సరాలతో తెలుస్తుంది. సో ప్రతిదీ కూడా దాని ఫలం అనేది ఒక టైం తర్వాత వస్తుంది. సో సిమిలర్లీ ఒక డివోటీ అనేవాడికి ఆ ధైర్య, ఆ సహనం అనేది, ఆ నిలకడ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దేనిలోనూ కూడా రాణించలేరు. దేనిలోనూ రాణించలేరు వాళ్ళు. నిలకడ అనేది లేకపోతే దేనిలోనూ రాణించలేరు. సో నిలకడ అనేది చాలా చాలా ముఖ్యం. ఈవెన్ భక్తి జీవితంలో కూడా చాలా మంది నిలకడ అనేది ఉండదు వాళ్ళకి. ఈ రోజు ఈ సర్వీస్ చేస్తామంటారు, 10 రోజులు అయ్యే లోపలే ఇంకో సర్వీస్ అంటారు, మళ్ళీ ప్లాన్ మార్చేస్తారు, ఇంకోటి అంటారు, మళ్ళీ ప్లాన్ మార్చేసి ఇంకోటి అంటారు. ఇలా ప్లాన్లు మార్చుకుంటూ దేనిలో కూడా ఒక స్థిరత్వం అనేది లేకుండా ఉంటుంటారు అనమాట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని చెప్పి. ఏదైనా రాయి ఒక దగ్గర అలా కూర్చుంటేనే కదా దానికి నాచు పడుతుంది. అలా ఇటువంటి తిరుగుతూ ఉంటే ఏం అంటది అనమాట. సిమిలర్ రోలింగ్ స్టోన్ అంటే కదులుతున్న రాయికి గ్యాదర్స్ నో మాస్, దానికి మాస్ అంటే నాచు పట్టదని చెప్పి. సిమిలర్గా మనిషి అనేవాడు కూడా నిలకడ అనేది లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఈ రోజు ఈ సుపీరియర్ మాట వింటాము, కానీ రేపొద్దున ఆయన చెప్పింది నచ్చకపోతే ఇంకోదో జంప్ కొడతాను, ఇంకోదో జంప్ కొడతాను. ఈ రోజు ఈయన నుంచి వింటా, రేపు ఆయన నుంచి వింటా. వీ డోంట్ గో ఎనీవేర్. సో ఈ ఓర్పు సహనం అనేది అవసరం. అంటే ఉత్సాహం ఉంది కానీ ధైర్య, పేషెన్స్ లేకపోతే ఏంటది రజోగుణం అని చెప్పి. రజోగుణం అంటే చంచలత్వం, స్థిరత్వం లేకపోవడం అనమాట. సో వాళ్ళు ఒక దగ్గర నిలకడ ఉండరు. కానీ ధైర్యత ఉంది, ఉత్సాహం లేదు. అంటే ధైర్యత అంటే ఏంటి, ఎంతకాలమే వెయిట్ చేస్తానని చెప్పి. కానీ ఉత్సాహం అంటే దాన్ని ప్రయత్నించడం వల్లని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పర్లేదులే 100 జన్మలైనా సరే నేను ఆత్మ, ఈ జన్మ ఎంత చేశాను, నెక్స్ట్ లైఫ్ వెళ్తా, లేకపోతే నెక్స్ట్ లైఫ్కి వెళ్తాను. ప్రభువే చెప్పారు కదా, కృష్ణ కాన్షియస్నెస్ ఒక లైఫ్ టైం పని కాదు అని చెప్పి. నేను శరీరం కాదు, నేను ఆత్మ, కాబట్టి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. నేను రైట్, ఎప్పుడు మర్సీ ఉంటే అప్పుడు వస్తుంది. సో ఇలా మాట్లాడొచ్చు, నిజమే అది, రైట్. సో వీ షుడ్ బి పేషెంట్. కృష్ణుడు మనకి ఏ రోజు దయ తెలుస్తాడో మనకు తెలియదు అది. సో వీ హ్యావ్ టు పేషెన్స్. కానీ దానికి కంటిన్యూగా ప్రయత్నం కూడా చేయాలి కదా. సో ఓన్లీ ఒక దగ్గర కూర్చుంటే అవుతుందా? సో ధైర్యం ఉంది, ఉత్సాహం లేదు అంటే అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ప్రయత్నించట్లేదు సరిగ్గా, ఎనర్జీతో ప్రయత్నించట్లేదు. అది తమో గుణం కింద వస్తుంది అనమాట. కొంతమంది ఇలాగే ఉంటారు, వాళ్ళు కొండ చెరువులా ఉంటారనమాట. భక్తి జీవితంలో కూడా కొండ చెరువులా ఉంటారు. పేరు కుర్రోళ్ళు కానీ ముసలిలా ప్రవర్తిస్తారు అనమాట. సో సో ప్రశాంతంగా అనిపిస్తారు ఒక రకంగా చెప్పాలంటే. సో బట్ దే ఆర్ నాట్ యూనో ఈగర్. ఏదైనా చెయ్యాలని ఒక ఉత్సాహం, ఒక తప్ప అనేది ఉండదు. అది ఒక రకంగా దట్ ఈస్ కైండ్ ఆఫ్ ద గుడ్ యాక్చువల్లీ, రైట్. సో ఉత్సాహత ఉండాలి, ధైర్యత ఉండాలి, నిశ్చయత ఉండాలి. 3 ఉన్నప్పుడు బండి సూపర్ డూపర్గా ఫాస్ట్గా వెళ్తుంది, రైట్. సో మనం జపం చేస్తున్నాము ఉత్సాహంగా, అంటే తెల్లవారే లెగిసిపోయి 16 మార్లు మార్నింగ్ అయిపోవాలి, శ్రద్ధగా వినాలి, కూర్చొని జపం చేయాలి. సో ఇవన్నీ అనుకుంటాం. ఇలా చేయడానికి చాలా ఉత్సాహం కావాలి. రోజు చేయాలంటే ఉత్సాహం లేకుండా చేయలేము. రోజు 16 మార్లు చేస్తున్నామంటే ఉత్సాహం లేకుండా చేయగలమా? సో ఉత్సాహంగా మనం చేస్తున్నాం సరే, కానీ బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే ఆ హరినామని రుచి రావాలి అంటే టైం పడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ప్రభుజీ ఐఎమ్ డూ ఫర్ సో మెనీ ఇయర్స్, నాలో ఏం మార్పు లేదు, రాదర్ నా బ్యాడ్ హ్యాబిట్స్ ఇంక మళ్ళీ తలుపు తడుతున్నాయి, మళ్ళీ నేను అదే బ్యాడ్ హ్యాబిట్స్కి నేను సక్కంబ్ అయిపోతున్నాను, అంటే నేను దానికి లొంగిపోతున్నాను. కాబట్టి సో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ మీ. నాకు అనిపించట్లేదు ఈ భక్తి మార్గం నాలో ఏదైనా మార్పు తీసుకొస్తుంది, నాకు అనిపించట్లేదు ఈ చాంటింగ్ నాలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పి ఇలా కొంతమంది అంటూ ఉంటారనమాట. మెనీ టైమ్స్ ఎస్పెషల్లీ యూత్, ఐ సీ దట్ దే ఆర్ 6 నెలలు చేస్తారు, సడన్గా ఒకరోజు చెప్తాను అనమాట, ప్రభుజీ 6 నెలల్లో కూడా చాలా తప్పులు చేశాను, నేను ఇట్స్ నాట్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ మీ అని చెప్పి, రైట్. సో కాబట్టి చాటింగ్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్. అరే నువ్వు 20 సంవత్సరాలుగా ఒక రకమైన అలవాట్లకి అలవాటు పడ్డావు, ఒక రకమైన బతికావు, ఒక రకమైన వాల్యూస్లో బతికావు. సో హోలీ నేమ్ ఇట్స్ టైం. కొంతమందికి ఇమ్మీడియట్గా రిజల్ట్ రావచ్చు, కొంతమంది కొంచెం టైం పట్టవచ్చు. నువ్వు చేస్తున్న ఇంటెన్సిటీ ప్రకారం, అంటే నువ్వు ఎంత తీవ్రతతో చేస్తున్నావు దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ ఎంతమంది బ్లెస్సింగ్స్ నీ మీద వస్తున్నాయి అన్న దాని కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి నీ ప్రయత్నంలో కూడా లోపం ఉండొచ్చు.
సో ఇట్ టేక్స్ ఇట్స్ టైం. రెండవది, మేబీ యు ఆర్ నాట్ సఫిషియెంట్ ప్లీజింగ్ సో దానికి కూడా టైం పడుతుంది. సో ఇట్ టేక్స్ ఇట్స్ టైం. సో వీ షుడ్ హ్యావ్ ద ఫెయిత్. మనకు ఉత్సాహం ఉండాలి, నమ్మకం కూడా ఉండాలి. నిశ్చయాత్. ఎస్, హోలీ నేమ్ హరే నామేవ కేవలం. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్ ఆల్సో దట్ ఇట్ టేక్స్ ఇట్స్ టైం. ఐ రిమెంబర్, నేను ఇది యాక్చువల్ నా ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను. నేను when I came to spiritual life 2003లో, యాక్చువల్లీ 4 ఐ కేమ్ లిటిల్ లేట్. సో నేను ఒక నెల రోజులు నేను రెగ్యులర్గా మార్నింగ్ ప్రోగ్రామ్ వెళ్ళడం మొదలు పెట్టాను. మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే 6 o'clock 5 o'clock వెళ్ళేవాడిని. వెళ్ళి ఒక 2-3 రౌండ్స్ జపం చేసేవాడిని నేను, రైట్. సో ఆ తర్వాత బట్ ఐ సా దట్ నాకు వాట్ ఎవర్ హ్యాబిట్స్ ఐ హ్యాడ్, నేను పాపంతో అలవాట్లు కదా, ఇదే అలవాట్లు అనమాట. అది మానాలనుకున్నాను నేను, కానీ మానలేకపోయాను దాంట్లో. సో అప్పుడు నేను నా ఫ్రెండ్, ఆయన ఆల్రెడీ అప్పుడు వెళ్తున్నాడు అనమాట సెంటర్కి, ఆయన అడిగాను, ప్రభుజీ నా వల్ల అవ్వట్లేదు ఇది, సో జపం చేస్తున్నాను కానీ తప్పులు కూడా చేస్తుంటే, అప్పుడు అది ఇంక జపం ఎందుకు చేయాలి సో ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ లీడింగ్ ఎ డబల్ లైఫ్. డబల్ లైఫ్ అంటే 2 పడవల ప్రయాణం అన్నట్టుగా, ఐఎమ్ కైండ్ ఆఫ్ హిపోక్రైట్ అనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ సో నాకు అంత ఎనర్జీ రావట్లేదు, అంటే వాడికి నో చెప్పే ఎనర్జీ రావట్లేదు. అప్పుడు ఈజ్ మై ఈక్వల్ ఓన్లీ, బట్ ఆయన అప్పటికే కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్తున్నాడు కాబట్టి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇస్కాన్. నేను ధైర్యంగా బల్ల గుద్ది చెప్పగలను, ఛాతీ మీద చేసి చెప్పగలను. ఏ సంస్థకి ఏ పరంపరలో కూడా లేని యొక్క ఫిలాసాఫికల్ క్లారిటీ ఇస్కాన్ డివోటీస్కి ఉంటుంది. 6 నెలలు ఎవడైనా సరే రెగ్యులర్గా టెంపుల్కి వచ్చి ప్రభుపాద్ బుక్స్ చదివితే యూ విల్ హ్యావ్ ఆల్ బేసిక్స్ క్లియర్డ్. అంటే బేసిక్స్ అంటే ఆల్ ద ఫౌండేషన్ మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. క్రిస్టల్ క్లియర్గా ఫిలాసఫీ తెలుసుంటుంది ఒక లెవెల్లో. ఆయన సరిగ్గా చదవాలి కానీ, రైట్. చాలా దగ్గరలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు జనాలు, బట్ ఇన్ ఇస్కాన్ పీపుల్ క్యాన్ ఆన్సర్. సో హీఈస్ అ వెరీ యంగ్ బాయ్, నా బ్యాచ్, నాతో పాటు 5 చదువుకున్నాడు వైజాగ్ నుంచి. సో దెన్ హీ టోల్డ్ మీ, ఆయన ఏం చెప్పారంటే, చూడు ఒక మామిడికాయ ఉంది, మామిడి చెట్టు ఉంది, దానికి మామిడి పింజు ఉంది అనమాట, పచ్చిగా ఉన్న కాయ ఉంటుంది, రైట్. నేను ఏమనంటే, ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు ఎవ్రీడే మార్నింగ్ రాత్రి ఎర్లీ పడుకుని పోతున్నావు, మార్నింగ్ ఎర్లీ లెగుస్తున్నావు, డైలీ మంగళానికి వెళ్తున్నావు, నా వల్ల అవ్వట్లేదు. సో మేబీ ఐఎమ్ అన్ఫిట్ అని చెప్పాను నేను ఆయనకి. దానికి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది చెట్టుకి, సో ఇప్పుడు అది పచ్చిగా ఉంది. సో పచ్చిగా ఉన్న కాయని అంత ఇష్టపడరు అనమాట, మరి వగరగా ఉంటుంది అది. సో నేను పచ్చిగా ఉన్నాను, నా లైఫ్ వేస్ట్ అని ఆ మామిడికాయ ఆ చెట్టు నుంచి పడిపోతే ఏమవుతుంది? కూలిపోతుంది, అంతమించి ఇంకేం లేదు అక్కడ. అదే ఆ మామిడికాయ, ఎస్ ఇప్పుడు నేను పచ్చిగా ఉన్నాను కానీ నాకు ఫెయిత్ ఉంది. ఏంటా ఫెయిత్? నేను చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటే ఈవెన్చువల్గా నేను మంచి దోర పండు అవుతాను అని చెప్పి. సో చేయాల్సిందంటే ఏంటి? ఏం చేయాలి? మామిడికాయ చెప్పండి, ఎవరు చెప్తారు? చెట్టుకు ఉండాలి. చెట్టుకు అంటుకొని ఉంటే చాలు. చెట్టుకు అంటుకొని ఉంటే ఆటోమేటిక్గా అది పండు అవుతుంది. అంటే దాని సాధన ఏంటి? చెట్టుకి ఎండ వచ్చినా వాన వచ్చినా గాలి వచ్చినా సరే చెట్టుకు అంటుకొని ఉంటే ఆటోమేటిక్గా పండు అవుతుంది. సిమిలర్లీ మన విషయంలో కూడా ఎస్ మనం చేయాల్సింది చేస్తున్నాము, బట్ కృష్ణ హ్యాస్ హిస్ ఓన్ స్వీట్ విల్. డివోటీగా ఫెయిత్ ఉండాలి. నేను చేయాల్సింది నేను చేస్తాను, కృష్ణుడు నాకు ఏ రోజు ఇస్తే ఆ రోజు తీసుకుంటాను, ఏ రోజు ఇస్తే నేను ఆ రోజు తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా ఎంతమంది చెప్పగలరు, నేను హరినామం జపం చేసినప్పుడు నా రోమాలు లెక్కపరుచుకుంటాయి, నా కళ్ళకి నీళ్ళు వస్తాయేమో. దేనికి వస్తాయి? ఆనందంతో కాదు, ఎప్పుడు 16 మాలు అవుతాయా అని వస్తుందేమో కొన్నిసార్లు. యుగాయితం నిమేషేన అంటే కృష్ణుడి విరహంలో ఒక నిమిషం ఒక యుగంలో గడవాలి. కృష్ణుడి విరహంలో మనము కృష్ణనామ సంభోగంలో ఒక్క నిమిషం ఒక యుగంలో గడుస్తుంది. ఎప్పుడు 16 మాలు అవుతాయా అని చెప్పిన ఒక యుగం గడిచినట్టు ఉంటుంది మనకి. సో అది మన స్థితి, దురదృష్టకర స్థితి. బట్ దెన్ మనం చేయాల్సింది ఏంటి? కంటిన్యూ చాంటింగ్. గురువు గారు చెప్పారు జపం చేయాలి. అండ్ కృష్ణుడు తలుచుకుంటే ఒక్క రాత్రి ఇట్ విల్ వన్ సడన్ డే ఇట్ విల్ హ్యాపెన్. నీలో ఆ రియలైజేషన్ రావచ్చు, నువ్వు సడన్గా నీకు ఆ సాక్షాత్కారం రావచ్చు, యు మే గెట్ ఇట్. సో ఇట్స్ అప్ టు కృష్ణ. మనం చేయాల్సింది మన సాధన. తర్వాత ఎప్పుడు కృష్ణుడు అది మనకి ఇస్తాడని ఆయన ఇష్టం.
ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఓర్పు సహనం అని చెప్పాను కదా, పేషెన్స్ అని చెప్పి. ఇక ఈ పేషెన్స్ అంటే తరోనివ సహిష్ణున కాదు, సహిష్ణున వేరు, ఇది వేరు. నిశ్చయ ధైర్యాది అంటే వెయిట్ ఫర్ యువర్ టైం అని చెప్పి. సో రెండోది ఏంటంటే మనం హోలీ నేమ్లో టేస్ట్ అంటాము. అది టేస్ట్ అంటే రుచి. రుచి రాకముందు అనర్థ నివృత్తి ఉంటుంది. అనర్థ నివృత్తి దాటే నిష్ఠ వస్తుంది, నిష్ఠ తర్వాత రుచి వస్తుంది. సో అనర్థ నివృత్తే మనకి ఇంకా అవ్వట్లే. బికాస్ ఒక సైడ్ నుంచి మనము చేయాల్సి చేస్తున్నాము, ఇంకో సైడ్ చేయకూడని కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం జస్ట్ శాంపిల్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. రైట్? మనమే అగ్గి పట్టిస్తే మధ్య మధ్యలో అగ్గిలోని వాటర్ వేస్తున్నాం, మనము పొగ వస్తుంది, కళ్ళు మండుతాయి, ఏం చేస్తాం? సో సో వి అండర్స్టాండ్ అంటే ప్రాపర్ ఫిలాసఫీ ఉంటే దాన్ని మనం ఇంత రెస్ట్లెస్ అవ్వం అనమాట. సో ముఖ్యంగా దిస్ ప్రాబ్లమ్ చాలా మందిలో ఎలా ఉంటుందంటే, కృష్ణ కృష్ణ కృష్ణ, చాలాసార్లు ఎలా ఉంటుందంటే పీపుల్ ఈ రోజుల్లో అన్ని ఇన్స్టెంట్, అంటే అన్ని కూడా మనకి అప్పటికప్పుడు స్పాట్లో కావాలి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ రైస్, స్విగ్గీ జొమాటో చెప్తున్నారు కానీ ఇన్స్టెంట్ ఫుడ్ను. సో రోజు రోజుకి ఈ పేషెన్స్ అనేది జనాల్లో బాగా, అంటే ఒకప్పుడు అంతెందుకు ఈ రోజుల్లో ఒక వీడియో, ఒక లెక్చర్ ప్లే చేసిన ఎవరు వినరు. ప్రభుజీ రీల్స్ క్రియేట్ చేయని ప్రభుజీను 1 minute అవుతుంది, 1 minute కన్నా ఎక్కువ ఎవరు చూసే ఓపిక లేదు జనాలకి. ఒకప్పుడు ఒక 10 సెకండ్లు, అంటే ఈ రోజుల్లో అకౌంట్ సైకలాజిస్ట్ సైకరాటిస్ట్ ఆల్సో యావరేజ్ రిటెన్షన్ టైమ్ ఈజ్ 3 seconds. ఒక వ్యక్తి దేని మీదైనా సరే ఒకసారిగా 3 క్షణాలు మాత్రమే ఫోకస్ చేయగలంట. అంత రెస్ట్లెస్ అనమాట. సో ఒక లైఫ్ టైం ప్రాసెస్, పీపుల్ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఒకప్పుడు శిష్యుడు అనేవాడు గురువుకి నిశ్చింతగా సేవ చేస్తూ ఉండేవాడు. అండ్ ఈ జస్ట్ హ్యాపీ సర్వింగ్ హిస్ గురు. సేవ చేసి తనకు తెలియకుండానే తన జుట్టు తెల్లగైపోయేది, తెలియకుండానే హీ ఆల్సో యూస్ టు గెట్ ఓల్డ్. జస్ట్ హ్యాపీ సర్వింగ్. ఒకే సర్వీస్ జీవితకాలం చేయాలన్నా సరే వాళ్ళు ఏమో ఆలోచించేవాళ్ళు కాదు. జస్ట్ గురు ఇస్ ప్లీజ్డ్. ఈ రోజుల్లో దిస్ పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రహ్మచారిస్ కానీ గృహస్థస్ కానీ అందరి లైఫ్లో కూడా. సో పీపుల్ వాంట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. ఒకటి ఇంటర్నల్ రిజల్ట్స్. ఇంటర్నల్ అంటే హృదయం పరివర్తన చెందడం, నామం మీద రుచి రావడం. దయచేసి అర్థం చేసుకోండి ఈ పాయింట్. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రిజల్ట్స్. ఒకటి ఇంటర్నల్ రిజల్ట్ అంటే ఇంటర్నల్ గ్రోత్, భాగవతం మీద రుచి రావడము, భగవంతుని శ్రీ విగ్రహ సేవ పట్ల ఆసక్తి రావడము, హరినామం పట్ల రుచి రావడము, వైష్ణవుల పట్ల గౌరవం పెరగడం, రుచి రావడం, వారి సేవ పట్ల నమ్మకం పెరగడము. దిస్ ఇస్ ఆల్ ఇంటర్నల్ గ్రోత్. అండ్ దీనికి కొంచెం టైం పడుతుంది ఆటోమేటికలీ. సో దిస్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్, దీనికి కూడా కొంతమంది రెస్ట్లెస్ అవుతారు. రెస్ట్లెస్ అంటే అగైన్ రెస్ట్లెస్ అవుతారు అన్నమాట, నా ఇలా ఇంకా మార్పు రాలని చెప్పి. సో కానీ ఇది కొంతలో కొంత బెటర్, అట్లీస్ట్ దానివల్ల ఇంకాస్త తీవ్రంగా వాళ్ళు కష్టపడతారేమో. ఇంకో రకమైన ఇంపేషెన్స్ ఉంది. నిశ్చయత అంటే పేషెన్స్, ఇంపేషెన్స్ ఇంకో ఉంది ఏంటంటే ఎక్స్టర్నల్ గ్రోత్ కూడా ఇమీడియట్గా కోరుకుంటారనమాట. మెనీ టైమ్స్ ఇన్ ఇస్కాన్, అంతెందుకు నేను ఇస్కాన్ జాయిన్ అయినప్పటికీ ఈ రోజుకి ఎంత తేడా అంటే మా లేడీస్ మధ్య కూడా డిస్కషన్ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు మేము జాయిన్ అయినప్పుడు వీఆర్ హ్యాపీ సర్వింగ్ అవర్ సుపీరియర్స్. ఈ రోజున వచ్చిన 1 yearలో హెచ్ఓడి అవ్వాలి, 2-3 yearsలోనే ఒక ప్రీచింగ్ ఇన్ఛార్జ్ అవ్వాలి, లేకపోతే ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే పోస్ట్. సో సో పీపుల్ వాంట్ ఇమ్మీడియట్ సక్సెస్, ఇమ్మీడియట్ గ్రోత్, ఇమ్మీడియట్ ఎంపవర్మెంట్. నా సుపీరియర్ నన్ను నమ్మట్లేదు, నా సుపీరియర్కి సేవ ఇవ్వట్లేదు, నా సుపీరియర్ నన్ను పట్టించుకోవట్లేదు, సుపీరియర్ గుర్తించట్లేదు. సో సో పాయింట్ ఇస్ సమ్టైమ్స్ పీపుల్ సే దట్ నాకు ఇంకా 20 ఏళ్ళు సేవ చేసిన గుర్తింపు లేదు అని చెప్పి. అరే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి అట్ ద ఏజ్ ఆఫ్ 90 ఏట శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకి ఎంపవర్మెంట్ ఇచ్చారనమాట, సర్వీస్ ఇచ్చారు. ఏంటో సర్వీసు? చైతన్య చరితామృతం రాయమని సర్వీస్ అప్ చెప్పారు. అదే 90, రైట్? టిల్ 90 జస్ట్ డూయింగ్ హిస్ భజన్, అంతగా భజన చేస్తారు అనమాట. నార్ కేస్ రీసెంట్గా మొన్న ఒక డివోటీ అనమాట నాతో అన్నారనమాట, అంటే ఒక డివోటీ అంటే ఒక మధ్యస్థ మనిషి, ప్రభు టెంపుల్కి వస్తున్నాను, 16 మాటలు వచ్చాయి, కానీ డిస్కౌంట్లో గ్రోత్ ఏముంది ప్రభుజీ, సేమ్ 16 rounds భాగవతం మొత్తం తెలుసు, కొత్తగా ఏముంది ప్రభుజీ అని చెప్పాను. సో హీ వాంట్ సంథింగ్ న్యూ, హీ వాంట్ సమ్ రికగ్నిషన్, సమ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో డివోటీ షుడ్ బి హ్యాపీ. ఇది మార్గం మీద ఫుల్ ఫెయిత్ ఉండాలి, ఉత్సాహంగా ముందుకెళ్ళాలి.
అండ్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు భగవంతుడు మనకి ఇస్తాడు అనమాట. హీ విల్ గివ్ యూ సక్సెస్ కానీ రిజల్ట్ కానీ ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి కూడా అప్పుడు ఇస్తాడు. అది ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ. ఇంటర్నల్ అంటే ఇందాక చెప్పినట్టుగా నామం మీద రుచి, వైష్ణవుల సేవ పట్ల నమ్మకం, వైష్ణవుల్ని గౌరవించే శక్తి, మరియు హరినామం పట్ల రుచి, భాగవతం మీద రుచి, ఇది ఇంటర్నల్ గ్రోత్. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే సక్సెస్ అండ్ రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి తన గురువు గారు ఎప్పుడు చెప్పారు? 1922లో చెప్పారు. ఏమని? మీరు పాశ్చాత్య ప్రచారం చేయండి, మీకు మంచిది, ప్రపంచానికి మంచిది అని చెప్పి. అండ్ నీకు ఫుల్ సక్సెస్ వస్తుందని చెప్పారు అనమాట. కానీ వెంటనే సక్సెస్ వచ్చిందా ప్రభుపాదులకి? 22లో చెప్తే 66 అంటే 44 సంవత్సరాల పాటు ప్రభుపాద్ హ్యాడ్ ఫెయిల్యూర్స్. 44 సంవత్సరాల పాటు. అంటే ప్రభుపాద్ ఎందుకు కృష్ణ అలా చేశారంటారు? వీళ్ళు ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే మనందరి కోసం కృష్ణుడితో శుద్ధ భక్తుల ద్వారా చెప్పాల్సింది చెప్తారనమాట. అంటే చూడండి, వరల్డ్ ఆచార్య కృష్ణుడు వాళ్ళని ఎంత పరీక్షించాడు. ఎందుకంటే అంత పెద్ద పరీక్ష, అంత పెద్ద రిజల్ట్ వరల్డ్ ఆచార్య చేయాలనుకుంటున్నాడు. ఎంత పెద్ద రిజల్ట్ అంటే అంత పెద్ద ఎగ్జామ్ ఉంటుంది ఎక్కడైనా సరే. ఐఐటి చదవాలి, ఐఐటి సీట్లు రావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలి, ఇంకా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. సో పెద్ద పోస్ట్ కావాలనుకుంటే పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రభుపాద్ వరల్డ్ ఆచార్య అనే పోస్ట్ ఇవ్వాలనుకున్నారు కృష్ణుడు, కాబట్టి అంత పెద్ద ఎగ్జామ్ పెట్టారు. ఏ ఎగ్జామ్ పేరేంటి? 44 సంవత్సరాల పాటు. 44 సంవత్సరాల పాటు కృష్ణుడు ప్రభుపాద్ గారు ఉత్సాహాన్ని పరీక్షించారనమాట. ఉత్సాహం పరీక్షించడం అంటే ఇదే ఏంటది? పేషెన్స్ పరీక్షించడమే. పేషెన్స్ లేకపోతే ఉత్సాహం పోతుంది, అవునా కదా? ఇఫ్ యూ లూజ్ ఫెయిత్, నా వల్ల అవ్వట్లేదు చెప్పి చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. తర్వాత మొక్కుబడి చాంటింగ్ చేస్తాము. ఎందుకంటే వాస్తవంగా చాంటింగ్ వల్ల నిజంగా నాలో అంత పరివర్తన నమ్మకం తగ్గిపోయింది మీకు. ఇప్పుడు మొదట్లో భాగవతం క్లాస్ శ్రద్ధగా వినేవాళ్ళం. బ్రహ్మచారి చెప్పిన క్లాసెస్ నోట్స్కు రాసుకునేవాళ్ళం. కొన్ని రోజుల పైగా రాసుకోవడం మానేస్తాము. ఆ క్లాసుకు టైంకి రాము. ఎందుకంటే ఏముంది లేనట్టుగా అనమాట. సో దాని వల్ల నిజంగా నా హృదయ పరివర్తన చెందుతుందా? బికాస్ ఇమీడియట్గా నువ్వు ఏది రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు, రిజల్ట్స్ రాలేదు. సో వీ లూజ్ పేషెన్స్, వీ లూజ్ ఫెయిత్, వీ లూజ్ ఎంతూజియాజం. సో పేషెన్స్ అనేది లేకపోతే ఉత్సాహాలు కూడా దెబ్బ అయిపోద్ది. పేషెన్స్ లేకపోతే ఉత్సాహం అనేది దెబ్బ అయిపోద్ది అనమాట, ఆగిపోద్ది అక్కడ. అదే పేషెన్స్, ఎంతూజియాజం వితౌట్ పేషెన్స్, ప్యాషన్ అది ఉండదు అది. సో ప్రభుపాద్ 44 years రిజల్ట్ రాలేదు. ఆయన ప్రభుపాద్ నిరుత్సాహపడలేదు. హీ డిడ్ నాట్ లూజ్ హిస్ హోప్. తన విశ్వాసం కోల్పోలేదు, తన ఓర్పుని నశించలేదు ఆయనకి. అయినా సరే ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. రైట్. సో సిమిలర్లీ కొన్నిసార్లు గురువు గారు మాకు చెప్తారు. శ్రీల ప్రభుపాద్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీల ప్రభుపాద్ ఫస్ట్ టైం మాయాపూర్ తీసుకెళ్ళినప్పుడు చెప్పారు, తన యొక్క కేన్ అంటే తన యొక్క కర్ర ఉంది కదా, చేతికర్రని ఆగ టక్క పెట్టన్నారు అనమాట. సో ఇక్కడ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ వస్తుంది అని చెప్పి. సో డివోటీస్ సర్ప్రైజ్ అయ్యారనమాట. అరే ఇక్కడ ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్, ప్రపంచం ఏదో మూలన ఉంది. ఇక్కడ రావాలంటే ఫ్లైట్ ఎక్కాలి, తర్వాత ట్రైన్ ఎక్కాలి, బస్సు ఎక్కాలి, పొడవెక్కాలి. ఇన్ని ఎక్కి రావాలి ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఎలా అవుతుంది? ప్రపంచం నలుమూలలో ఎక్కడి నుంచి వస్తారని ప్రభుపాద్ చెప్పారనమాట. సో మెనీ టైమ్స్ పీపుల్ డిడ్ంట్, వాళ్ళు కొన్నాళ్ళు ట్రై చేశారు, కానీ ఒక్కరోజు రిజల్ట్ రాదు కదా. ఒక్కరోజు రిజల్ట్ రాదు. కొన్నాళ్ళకి ఏమైంది, వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు, పెద్ద సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యలు కనిపిస్తాయి. మీన్వైల్ ప్రభుపాద్ కూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. సో పీపుల్ దెన్ దే సీ రిజల్ట్స్ ఆర్ నాట్ కమింగ్. వాళ్ళ ఉత్సాహంగా సన్నకి వెళ్ళిపోయింది. చాలా మంది ఇస్కాన్ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే who do not lose their patience, ఆ పేషెన్స్ కోల్పోకుండా నిలకడగా చేశారు, వాళ్ళు ఆ మిరాకిల్స్ చూశారు. పరమ పూజ్య జయప్రతాప్ మహారాజ్ నిలబడ్డారు. ఆయనతో పాటు చాలా మందికి ప్రభుపాద్ చెప్పారు. ఆయనతో పాటు చాలా మంది స్టార్ట్ చేశారు. నిన్న నేను మహారాజ్ క్లాస్ వింటున్నాను. ఎక్కడ విన్నాను? జయప్రతాప్ మహారాజ్ క్లాస్. ఎస్ఐడిసి మీటింగ్లో జయప్రతాప్ మహారాజ్ మాట్లాడారు. ఆయన చెప్పారు అనమాట, ఆయన ద సన్యాసి మీద ఒక టాపిక్ వచ్చింది. ఆయన ద 9th సన్యాసి ఇస్కాన్ అని చెప్పారు అనమాట. జయప్రతాప్ మహారాజ్ ముందు కూడా 8 మంది సన్యాసిస్ ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఐఎమ్ ద ఫస్ట్ సన్యాసి. ఇన్ ద సెన్స్ మిగతా 8 సన్యాసిస్ లేరు ఈరోజు ఇస్కాన్లో. సో ఐఎమ్ ద లాంగెస్ట్ స్టాండింగ్ సన్యాసి అండ్ యాజ్ ఆఫ్ నో ద ఓల్డెస్ట్ సన్యాసి ఇన్ ఇస్కాన్ అని చెప్పారు. ఆయన నిలబడ్డారు. ఆయన సో ఎన్ని సమస్యలు వచ్చినా సరే, సక్సెస్ రాని, ఫెయిల్యూర్ రాని, గుర్తింపు రాని,
రాకపోని, మర్యాద రాని, లేకపోతే చీత్కారాలు రాని. సో ఆయన దిస్ హోప్ ఇట్ డి నాట్ బికమ్ ఇంపేషెంట్, బికాస్ తెలుసు టైం పడుతుంది, ఏది కూడా ఒక్క రోజులో అవ్వదు అని చెప్పి. సో కాబట్టి ఆయన అలాగా తన యొక్క ఇంపేషెంట్ అవ్వకుండా అలా అలా ముందుకు వెళ్ళారు కాబట్టి, సో హీ కుడ్ టుడే ఈ సీయింగ్ ద మిరాకిల్స్. అండ్ అలాంటి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా ఎంతో ఎంతో ఆ ఫేత్ వస్తుంది, బికాస్ దే హ్యావ్ డన్ ఇట్. శిలా ప్రభుపాద్ కూడా ఎగ్జాంపుల్ ఇస్తారనమాట, బుక్లో ఎగ్జాంపుల్ రాస్తారు. ఏమని చెప్తారంటే, చూడండి, ఒక భార్య అప్పుడు కొత్తగా పెళ్ళైన యువత ఉంటుంది. సో ఆవిడకి తన భర్త మీద పూర్తి నమ్మకం, అంటే నా భర్త ఈజ్ అ క్యాపబుల్ మ్యాన్, నాకు బిడ్డనివ్వగలడు అనే నమ్మకం ఉండాలి భార్యకి. నా భర్త ఏమీ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి, రైట్? భర్త మీద నమ్మకం ఉండాలి. రెండవది, భర్తకి ఉత్సాహంగా సేవ చేయాలి. సో ఉత్సాహంగా సేవ చేస్తుంది, భర్త మీద నమ్మకంగా ఉంది. కానీ కానీ పెళ్ళైన వెంటనే పిల్లవాడు పుట్టేయాలంటే పుడతాడా? పెళ్ళైన వెంటనే నెలలకు పిల్లడు పుట్టలేదని చెప్పేసి నా భర్త నపుంసకుడు అని ఆ భర్తకి డైవర్స్ ఇచ్చేస్తే ఎవరు తప్పది? భర్త తప్ప, ఆ పిచ్చిదని తప్ప? కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా, రైట్? కనీసం 9 నెలలు పడుతుంది కదా, ఒక రోజులో అయిపోదు కదా. సో సో ఏ విధంగా ప్రభుపాద్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, పెళ్ళైన యువతి తన భర్తకు ఉత్సాహంగా సేవ చేయాలి, తన భర్త మీద నమ్మకం ఉంచాలి, ప్లస్ సేమ్ టైం రెండింటితో పాటుగా భర్తకు టైం కూడా ఇవ్వాలి, ప్రకృతికి టైం కూడా ఇవ్వాలి, భగవంతుడికి టైం కూడా ఇవ్వాలి. భగవంతుడు మనిషికి 9 నెలలు గర్భం అని ఇచ్చాడనమాట. ఆ 9 నెలల గర్భం గాంధారి అదే అవుతుంది కదా, గర్భం దాలుస్తుంది. కానీ సంభవ పాయింట్లో ద్రౌపదికి 5 సంతానం కలుగుతారు, ఇక్కడ ఇటువైపు సంతానం కలగట్లేదు. దాంతో ఆవిడకి పిచ్చెక్కిపోద్ది అనమాట. పిచ్చెక్కిపోయి ఏంటిదని చెప్పేసి వెంటనే చేస్తుంది, తన కడుపును కొట్టేసుకుంటుంది అనమాట. పెండం కింద పడిపోతుంది, రైట్? సో ఇంపేషెంట్ అయిపోతే నువ్వు గర్భం అయ్యావు, కానీ గర్భం అయితే టైం పడుతుంది దానికి. ఇంపేషెంట్ అయిపోయి నువ్వు నీ గర్భాన్ని కొట్టుకుంటే అది నీకే నష్టం తప్ప ఇంకోటి లేదు. సో సిమిలర్లీ ఇన్ స్పిరిచువల్ లైఫ్ మన ఫోకస్ రిజల్ట్స్ మీద కన్నా కూడా మన ఫోకస్ ఎండివర్స్ మీద పెట్టాలన్నమాట. వీ షుడ్ నాట్ బికమ్ రిజల్ట్ ఓరియంటెడ్, షుడ్ బి ప్రాసెస్ ఓరియంటెడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పూర్తి నమ్మకంతో మనం పాటించే మార్గం మీద, మనం ఏ మార్గంలో వెళ్తాం, కృష్ణ భక్తి అనే మార్గం, కృష్ణ ప్రేమ అనే ఫలితం, దాని మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి, అండ్ దాని మీద మన ఫోకస్ ఉండాలి. అండ్ ఫలితం అంటారా, కృష్ణుడు ఇవ్వాలనుకున్న రోజు మనకి ఇస్తాడు, రైట్? అండ్ అది ఒక రోజు రావచ్చు, 2 రోజులు పట్టవచ్చు, టైం పట్టవచ్చు. సో బట్ ఇఫ్ యూ బికమ్ రెస్ట్లెస్ దానివల్ల అందరికీ నష్టం జరుగుతుంది. సో ఈ పేషెన్స్ అంటే ధైర్యత అనేది అంటే మన మీద కూడా ప్రయోగించుకోవాలి, వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగించాలి. మన మీద ఏంటంటే కొన్నిసార్లు మన మీద మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను మారిపోవాలి అని చెప్పి. ఆ చాంటింగ్లో నేను హోలీని క్లియర్గా వినాలి, వినలేకపోతున్నావు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి చాంటింగ్ చేయడం మానేస్తే దానివల్ల ఏం లాభం? ప్రభు చేసిన ఏం లాభం? ప్రభుజీ నా మైండ్ ఇటువంటి తిరిగిపోతుంది, నేనే వినలేకపోతున్నాను. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్, దట్స్ ఫైన్, నేను. సో పరంపూజ రాధనాథ్ మహారాజ్ ఒక పాయింట్ చెప్తారనమాట, ఫైటింగ్ ఇన్ జప అండ్ స్టిల్ స్లీపింగ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ నాట్ ఫైటింగ్ అండ్ అవేక్ అని చెప్పి, బట్ నాట్ హియరింగ్ అని చెప్పి. అంటే నువ్వు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర ఆపుకోవడం కింద మీద పడుతున్నావు, అయినా సరే నిద్రపోతూ జపం చేస్తున్నావు. మహారాజ్ ఏమంటారు, ఆ చాంటింగ్ కృష్ణుడికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దేంతో పోల్చుకుంటే నేను నిద్రే రావట్లే, యాక్టివ్గానే ఉన్నావు, కానీ కేర్లెస్గా జపం చేస్తున్నావు, ఆర్ అంత ప్రాధేయపడుతూ జపం చేయట్లేదు భగవంతునికి. కానీ నిద్ర ఫుల్ ముంచుకొచ్చేస్తుంది, నిద్ర ముంచుకొస్తున్నా సరే నిద్ర నుంచి బయటపడాలని చెప్పి కింద మీద పడుతూ భగవంతుని, కృష్ణ దయచేసి నన్ను కాపాడు, నా మనస్సుని ఏకాగ్రత అయ్యేలా చెయ్యని చెప్పి నువ్వు వేడుకుంటున్నావు. సో యాక్చువల్గా సో యూర్ అండర్స్టాండింగ్. సో ఇట్ మే నాట్ హ్యాపెన్, కానీ మనం రెస్ట్లెస్ అయిపోయి వదిలేస్తే దెన్ వీ విల్ గో నో వేర్. సో మన విషయంలో కూడా కొన్ని అనర్థాలు మనకి టైం పడుతుంది, కొన్నిసార్లు కొన్ని అనర్థాలు సంవత్సరాల కొద్దీ ఉంటాయి, బయటికి పడవు, అవి
బయటికి వెళ్ళవు. ఒకసారి రాధానాథ్ మహారాజ్ ఇదే ప్రశ్న అడిగాము మేము, మహారాజ్ అంటే ఏంటి మహారాజ్, చాంటింగ్ అంత పవిత్ర, చాంటింగ్ అంత పవర్ఫుల్ లేదు చాంటింగ్ అని చెప్పి. మహారాజ్ ఏమని చెప్పారంటే, యాక్చువల్గా చాంటింగ్ పవర్ ఉంది. సమ్ టైమ్ కృష్ణ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర వదిలేస్తాడు, ప్రతి ఒక్కరిని ఎక్కడో దగ్గర నొప్పి పెడతాడు భగవంతుడు. ఎందుకంటే సో దట్ యూ హ్యావ్ ఎ రీజన్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి ముందు వెళ్ళినప్పుడు, భగవంతుడి ముందు నేను ఒక వెధవని అని ఆడవడానికి ఒక కారణం ఉండాలి మనకి. సో కృష్ణ సమ్ టైమ్స్ హీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఎక్కడో దగ్గర అనర్థం అనేది ఉంచేస్తారు అనమాట. దానివల్ల మనం మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాము. కొంతమంది గర్వం అవ్వచ్చు, కొంతమంది నోటు దూర్స్ అవ్వచ్చు, కొంతమందికి ఆ అబద్ధాలు చెప్పడం అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళకి చాంటీలో నిద్రపోవడం అవ్వచ్చు, కొంతమందికి బై డిఫాల్ట్ ఎదురుపడి గొడవపడే మనస్తత్వం అవ్వచ్చు, ఆర్ కొంతమందికి గ్రాస్ లెవెల్లో 4 నియమాలు పాటించడం కూడా కష్టం అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక దగ్గర, కొంతమంది గ్రాస్ అంటే స్థూల, కొంతమంది సటిల్ అంటే సూక్ష్మ స్థాయిలో అపరాధాలు, అనర్థాలు అనమాట. ఒక్కొక్కరు ఒక రకమైన అనర్థాలు. కొంతమంది ఈర్ష, ఎదురువాడు కొంచెం తట్టుకోలేడు అనమాట. సో కానీ తెలుసు తప్పు అని చెప్పి. కొంతమందికి ఎప్పుడు కూడా విమర్శిస్తుంటారు ఎదురు వాళ్ళని, క్రిటిసైజింగ్. వాళ్ళకి తెలుసు కానీ ఆగదు అనమాట. ఒక్కరు ఒక దగ్గర, ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర భగవంతుని నొప్పి పెట్టేస్తాడు అనమాట. సో 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 దేనికి అంటే, సమ్టైమ్ కృష్ణ వాంట్స్ టు బి హంబల్, కృష్ణ వాంట్స్ టు కీప్ క్రైయింగ్. భగవంతుని ముందు వెళ్ళి నువ్వు ఆడవడానికి ఒక కారణం కావాలి నీకు. సో భగవంతుడు కొన్నిసార్లు ఉంచుతాడు. సో అవి ఆ అనర్థాలని మనం మోసుకుంటూనే ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? ఆ అనర్థాలని మనం మనతో పాటు అవి మన వదలవు. అవి అనర్థాలని నీతో పాటు మోసుకుంటూనే ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. అనర్థం వదలట్లేదు నన్ను అంటే ఇంక నేను వేస్ట్ కానీ చెప్పి ఉత్సాహం కోల్పోకూడదు. నిశ్చయత కూడా కోల్పోకూడదు. నిశ్చయత అంటే ఫెయిత్ అంటే వర్కౌట్ కాదు, ప్రాసెస్ మీదే నమ్మకం పోయింది. అయితే ప్రాసెస్ మీద నమ్మకం పోయింది, ఆర్ నీ మీద నమ్మకం పోయింది. ప్రాసెస్ పర్ఫెక్టే కానీ నేను వేస్ట్ కాడిని. సో అంటే అప్పుడు ఉత్సాహం పోయింది. ప్రాసెస్ మీద నమ్మకం పోతే నిశ్చయత పోయినట్టు, నీ మీద నమ్మకం పోతే ఉత్సాహం పోయినట్టు. సో ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? ఉత్సాహం ఎందుకు పోయింది, నిశ్చయత ఎందుకు పోయింది అంటే బికాస్ ధైర్యత లేదు కాబట్టి. ధైర్యత అంటే సహనం లేదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్షమించుకోవడం నేర్చుకోవాలి. క్షమించుకోవడం నా ఉద్దేశము నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే పర్లేదని వదిలేసుకొని వేరే వాళ్ళు తట్టడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనర్థాలని మనం భరించడం కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు క్షమించుకోలేనప్పుడు ఎదురు క్షమించలేవు నువ్వు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బి పేషెంట్ విత్ అవర్ ఓన్ అనర్థాస్. మన సొంత అనర్థాలతో మనం పేషెంట్గా ఉండాలి. రెండోది వీ హ్యావ్ టు బి పేషెంట్ విత్ అదర్స్ అనర్థాస్. ఇది కూడా చాలా ముఖ్యం. వీ హ్యావ్ టు బి పేషెంట్ విత్ అదర్స్ అనర్థాస్. అంటే నీలో కూడా తప్పులు ఉంటాయి కానీ సరే నేను ఇన్ని విషయాలు ఇంప్రూవ్ అయ్యాను, ఈ విషయంలో అవ్వలేకపోతున్నాను అలా అని చెప్పి నేను నిరుత్సాహపడను. అయినా అంతే ఉత్సాహంగా సేవ చేస్తాను అని భగవంతుడి ముందు వేడుకుంటాను, భగవంతుడి ముందు ఏడుస్తాను నేను. భగవంతుడు నన్ను ఏదో రోజు దీని నుంచి బయటపడేస్తాడు. అది ఒక్క రోజులో చేయని, 100 ఏళ్లలో చేయని, 100 జన్మల్లో చేయని, అయినా సరే నేను నా సహనం కోల్పోను. మహాప్రకాష్ లీలలో మనం చూడొచ్చు, ముకుంద మహాప్రభు ఏమని చెప్తారు? ఆ వ్యక్తి కృష్ణాపరాధి, ఎందుకంటే మాయావాదుల నుంచి వెళ్ళి వింటాడు కాబట్టి ఆయన 100 జన్మలు అందరికీ మహాప్రభు మర్సి ఇస్తారు, ఆయన ఒక్కరికి ఇవ్వరు. సో ఆయన పేరు చెప్తే ఆయన అపరాధి, కృష్ణాపరాధి. నా ముందు నా కళ్ళ ముందు కూడా ఆయన తీసుకురావద్దని చెప్తారు అనమాట. ఆయనకి 100 జన్మలు పడుతుంది తిరిగి నన్ను చేరుకోవడానికి అని చెప్పి అంటారు అనమాట, 100 లైఫ్ టైమ్స్ అని చెప్పి. కానీ ఎప్పుడైతే అదే విషయం ముకుంద చెప్తారు, బాధగా చెప్తే ముకుంద ఎగిరి గెంతేస్తాడు అనమాట. ఏమంటాడు? ఓన్లీ 100 లైఫ్ టైమ్స్, వండర్ఫుల్ అని చెప్పి. ఓన్లీ ఇన్ 100 లైఫ్ టైమ్స్, వెరీ గుడ్ అని. సో చెప్పేది ఏంటంటే సో హీఈస్ హ్యాస్ దట్ మచ్ లెవెల్ ఆఫ్ పేషెన్స్. నా స్వామి ఎప్పుడైతే అప్పుడే నాకు అది, బికాజ్ ఐ డోంట్ డిజర్వ్, నాకు అర్హత కూడా లేదు అని చెప్పి. సో సిమిలర్లీ మనలో కొంచెం ఓర్పు, టైం పడుతుంది. నేనేమి ప్రత్యేకమేం కాదు. కొన్నిసార్లు గర్వం ఉన్న హృదయములో పేషెన్స్ ఉండదు. అన్ని ఇమ్మీడియట్ కావాలన్నమాట. ఒక్క రోజులోనే పేరు వచ్చేయాలి, ఒకరోజు ప్రతి వచ్చేయాలి.
సో టైం పడుతుంది. సో ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ మైండ్ ట్రయింగ్. అంటే నాతో ఉన్నా సరే నేనేమి నిరుత్సాహపడను, అంతే ఉత్సాహంతో ముందుకు వెళ్తాను. నేనేమి నమ్మకం కోల్పోను, అంతే నమ్మకంతో ముందుకు వెళ్తాను. దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్. అంటే నీ అనర్థ నీతో నేను వదలట్లేదు, నీతో ఉంటుంది, అయినా సరే ముందుకు వెళ్తాను అనమాట. నీకు రిజల్ట్ రావట్లేదు, అయినా సరే మనం ముందుకు వెళ్తాము. ఇది ఫస్ట్ది. అంటే మనల్ని మనం క్షమించుకోవడం, మన పట్ల మనము పేషెన్స్ ఉండడం. రెండోది ఎదుటివాడి పట్ల పేషెన్స్, అది ఇంకా ముఖ్యం ఇది. ఎందుకంటే కొన్నిసార్లు నీ విషయంలో నీకు అది ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ వేరే వాడికి అది పెద్ద విషయం అది. సో మనము మన కింద వాళ్ళని మనం క్షమించలేకపోతే మన వాళ్ళ పట్ల రెస్ట్లెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇప్పుడు కొత్తగా భక్తులకు వచ్చారు, 1 year అయింది. సో యూ ఎక్స్పెక్ట్ టు బికమ్ ప్యూర్ డివోటీ 1 day, ఎక్స్పెక్ట్ టు ప్యూర్ డివోటీ 1 year. సో అప్పుడు వాడు ఏమైపోవాలి? నీ అంచనాలు భరించలేక నలిగిపోతాడు వాడు. ఒక్క రోజులో మారిపోవాలి, ఒక్కరోజు శుద్ధ భక్తుడు అయిపోవాలి, ఒక్క రోజులోనే 100% ఒబీడియంట్ అయిపోవాలి. నో, దే మే హావ్ సో మెనీ అనర్థాస్. దట్స్ ఓకే, గివ్ దెమ్ టైం. మొక్కకి నీళ్ళు వేసావు, టైం ఇవ్వండి, టైం పడుతుంది కొన్నిసార్లు. యాక్చువల్గా దేర్ ఇస్ సెపరేట్ క్లాన్. చైనా ఒక మొక్క ఉంటుంది అనమాట. ఆ మొక్క విత్తనం వేసిన తర్వాత దానికి 7-8 ఏళ్ళు నీళ్ళు పోయాలంట. 7-8 ఏళ్ళు నీళ్ళు పోసినా సరే అసలు పెరగదంట. అసలు అది ఇంతే పెరుగుతుంది, 1 ఇంచు అంతే ఉంటుందంట. కానీ 8th ఇయర్లో, ఒక్క ఇయర్లోనే ఇంచుమించుగా 50 అడుగులు పెరిగిపోద్దంట అది. దర్ ఇస్ ఎ ప్లాంట్ లైక్ దట్. సో చిన్నప్పుడు ఒక స్టోరీ, చిన్నప్పుడు మనం స్టోరీ విన్నాం కదా. ఒక ఇంట్లో ఒక పిల్లడు ఉంటాడు, ఎప్పుడు కూడా అల్లరి పిల్లడు అనమాట. దేని ఒక దగ్గర నిలకడ ఉండదు అనమాట. ఒకసారి వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట. వాళ్ళ అమ్మ చెప్పి, సో విత్తనం నాటని చెప్పేస్తుంది వాళ్ళ కొడుక్కి, తర్వాత నాటుతుంది వాళ్ళ కొడుకు ఇస్తుంది అనమాట. విత్తనం నాటు, తర్వాత నెల రోజులు పోయి చూద్దాం నీ మొక్క ఎంత వచ్చింది, ఆ మొక్క ఎంత వచ్చిందని చెప్పి. తర్వాత ఏమైంది, నెల రోజులు పోయి చూస్తే అలా మదర్ మొక్క ఇంత అయింది, అట్లీస్ట్ ఇంత వచ్చింది, ఆ కొడుకు అసలు రాలేదు. ఆ షాక్ అయ్యాడు మన అమ్మ. అదేంటంటే సేమ్ విత్తనము, సేమ్ సాయిల్, ఎందుకు అలా అయిందని కారణం ఏంటి? వీడు కంగారు, ఎవరికి పెద్ద అవుతుంది చూద్దామనేసరికి అమ్మ వచ్చిందా లేదా అని చెప్పి ప్రతిరోజు విత్తనం ఎక్కడైతే నాటాడో దాన్ని తీసి చూస్తున్నాడు అనమాట. కనీసం మొలకెత్తుందా లేదా అని చెప్పి. సో ఎవ్రీడే ఇస్ రెస్ట్లెస్. దానికి ఇవ్వాల్సిన టైం ఇస్తే అది గ్రో అవుతుంది. సిమిలర్లీ ఓర్పు సహనం అనేది మన మీద కూడా మనం చూపించుకోవాలి. మన మీద మనం చూపించుకోకపోతే మనమే భక్తి వదిలేస్తాము. వేరే వాళ్ళ మీద కూడా చూపించాలి. చూపించకపోతే ఏమవుతుంది? వాళ్ళని భక్తి నుంచి దూరం చేసే వాళ్ళం అవుతాము. సైంటిస్టులు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఒక చెట్టు ముందుకు రోజు ఆ చెట్టుని, యాక్చువల్గా సైంటిస్టులు కాదు, ఇది ఆఫ్రికా అడవుల్లో నానుడి, పెద్ద చెట్టు కూల్చేయాలంటే రోజు చెట్టు ముందు గట్టిగా ఏడుస్తారంట, అరుస్తారని, తిడతారంట. చెట్టు చచ్చిపోద్ది అనమాట. చెట్టుకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అలాంటిది మనిషి ఎంత వేస్ట్ గాడు, పనికి మాలినాడు 10 సార్లు మనం వాళ్ళకి ఫీలింగ్ ఇచ్చేలా చేస్తే వాళ్ళు గ్రో అవర్ లైఫ్లో. శిల ప్రభుపాదుల వారు వాళ్ళ హిప్పీస్ అంటే అర్థం చేసుకోండి, వాళ్ళలో తప్పులు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, కానీ ప్రభుపాద్ చిరునవ్వుతోనే వాటిని భరించారు. ప్రభుపాద్ గేవ్ దెమ్ టైం. ఒకసారి తమాల్ కృష్ణ మహారాజ్, సర్వెంట్ దాని బుక్ చదువుతున్నాను నేను. తమాల్ కృష్ణ మహారాజ్ భక్తులకు అప్పుడు కొత్తగా వచ్చారనమాట. సో ప్రభుపాద్ అడిగారు, స్వామీజీ మీ యొక్క ఇస్కాన్లో ఎంతమంది శుద్ధ భక్తులు ఉన్నారో అని చెప్పి. కొత్త అప్పుడు, జస్ట్ న్యూ. నేను ప్రభుపాద్ దాని సర్వెంట్ అడిగితే ఎంతమంది ఉన్నారంటే అప్పుడు 150 మంది ఎంతమంది డివోట్స్ ఉన్నారు, జస్ట్ బ్రాండ్ న్యూ ఇస్కాన్. సో ప్రభుపాద్ ఎంతమంది డివోట్స్ ఉన్నారంటే ప్రభుపాద్ 150 డివోట్స్ అని చెప్పారు. అప్పుడు తమాల్ కృష్ణ మహారాజ్ అడుగుతారు, నేను అడిగింది ఎంతమంది భక్తులు ఉన్నారు కాదు, ఎంతమంది శుద్ధ భక్తులు ఉన్నారు అని అంటారు తమాల్ కృష్ణ మహారాజ్. ప్రభుపాద్ చెప్తారు, నేను అదే చెప్తున్నాను, 150 మంది శుద్ధ భక్తులు చెప్తారు అనమాట. అంటే ప్రభుపాద్ వాట్ ఈ మీన్స్ దట్ ఎస్, ఈ రోజు వాళ్ళు 100 తప్పులు ఉండొచ్చు, బట్ దెన్ న్యాచురల్లీ 100% వాళ్ళు ఈ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే నార్మల్ అవుతారు. ప్రభుపాద్కి ఆ నమ్మకం ఉంది, అండ్ ఆ పేషెన్స్ కూడా ఉంది. వాళ్ళకి టైం ఇవ్వాలి, దే విల్ టేక్ ద టైం. కొంతమంది 1 yearలో మారిపోతారు, కొంతమంది 5 years పడవచ్చు, 10 years పట్టవచ్చు, బట్ దే విల్ ష్యూర్లీ. సో హ్యావింగ్ పేషెన్స్ ఫర్ అదర్స్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళ విషయంలో కూడా, వాళ్ళ విషయంలో మనం ఇంపేషెంట్ అయినా సరే వాళ్ళకి ఉత్సాహం తగ్గిపోతుంది. మీరు చూడండి, చిన్న మంచి పని చేసినా సరే మీరు మెచ్చుకుంటే వాళ్ళ ఉత్సాహం ఎంత పెరుగుతుంది. పరంపూ జయపత మారి ఎగ్జాంపుల్ కదా. జయానంద్ ఏమన్నారు, జస్ట్ మేకు పట్టుకోమని చెప్పారు, మేకు పట్టుకుంటే కొట్టమని చెప్పారు సరే సుత్తోని.
దానికి ఎంతో మెచ్చుకున్నారు, రూమ్కి వెళ్ళి ప్రశాంత్ తీసుకొచ్చి ఇచ్చారు. బస్ దట్స్ ఇట్. జయపతి మహారాజ్ సంహో లైక్ డివోటీస్ సో మచ్, ఇంత మంచి డివోటీస్ అని చెప్పి సుకృతి స్టార్ట్ అయిపోయింది దానికి. ఇమ్మీడియట్ భక్తులు కలిసారు. రెస్ట్ ఈస్ హిస్టరీ, చరిత్ర మిగతా అంతా. సో సిమిలర్లీ జయపతి మహారాజ్కి మేబీ మే హ్యావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయకపోరు, ఎవరు చేయరు కదా, ఇండియాలోనే చేయరు. నీచుడా నువ్వు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తావా, జగన్ ముట్టించుకున్నావు అనొచ్చు అందనమాట. సో బట్ జగన్నాథ్ ప్రభు వాజ్ ఎంకరేజింగ్. వాళ్ళు మంచిగా చూసి అప్రిషియేట్ చేశారు తప్ప వాళ్ళు తప్పు చేయడం చూడలేదు అక్కడ. సో సో టాలరెన్స్, పేషెన్స్ ఫర్ అదర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన మీద కూడా మనకి పేషెన్స్ ఉండాలి, ప్రాసెస్ మీద ఉండాలి, ఎదురు వాళ్ళ మీద కూడా ఉండాలి. అండ్ ప్రతిది కూడా టైం పడుతుంది, ప్రతిదీ టైం పడుతుంది, రైట్. గుడ్ అనేది కోడి గుడ్డు పెట్టిన తర్వాత టైం పడుతుంది పిల్ల రావడానికి. మన ఇంపేషన్స్ అయిపోయి దాన్ని మనము వేగంగా తీసేయాలి, వేగంగా పొద్దు చేస్తానని చెప్పి దాన్ని మీరు కొట్టి చూడండి, ఆ వచ్చే పిల్ల బతకదు. బతికినా సరే దాని రెక్కలు ఎప్పటికీ ఎప్పటికీ అది హ్యాండిక్యాప్ అయిపోతుంది. ప్రీమెచ్యూర్ డెలివరీ, హ్యాండిక్యాప్ అయిపోతుంది అది, ఆ కోడి పిల్ల, ఆ కోడి గుడ్లో ఉన్న పిల్ల. సిమిలర్లీ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో ఇట్ టేక్స్ ఇట్స్ టైం. కొన్నిసార్లు భగవంతుడు కొన్ని విషయాలు మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇస్తాడు, కొన్ని విషయాలు టైం పడుతుంది, కొన్ని విషయాల్లో జీవితకాలం మనల్ని భగవంతుడు ఏడిపించేస్తాడు అనమాట. సో అందుకనే ప్రభుపాద ఏమని చెప్తారు, డివోటీ మీన్స్, అందుకని ప్రభుపాద ఇంకో మాట చెప్తారు. యాక్చువల్గా నిశ్చయాత అంటే మన ఫెయిత్ అని చెప్పాం కదా, ఒక రకంగా ధైర్యాత్ అంటే దట్ ఇస్ పేషెన్స్. కానీ ఫెయిత్ కూడా వస్తుంది, ఎందుకంటే పేషెన్స్ ఫెయిత్ ఒక రకంగా రెండు వేరు కాదు. అవునా కాదా? పేషెన్స్ ఫెయిత్ రెండు వేరు కాదు. యాక్చువల్గా ఫెయిత్ ఉంటే పేషెంట్ ఉంటుంది ఇన్ జనరల్గా. యు రియలీ హ్యావ్ ఫెయిత్, యు బి పేషెంట్. మా నాన్నగారు ఈరోజు రేపే నాకు ఇస్తారు, నాకు తెలుసు ఆ విషయం. డివోట్ హ్యావ్ ద ఫెయిత్ అనమాట, ఒక పిల్లవాడికి అలాగన్నా. సో పేషెన్స్ ఇస్, సో ఐ సెడ్ ఓన్లీ పేషెన్స్, నో ఉత్సాహాత్, అది కూడా ప్రాబ్లమే. ఈరోజు కాకపోతే రేపైనా సరే నా చాంటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రేపైనా శుద్ధ భక్తుని అవుతాను. ఎలా అవుతారు నాయన నువ్వు? నీ చాంటింగ్ ఎలా ఇంప్రూవ్? నువ్వు ఉత్సాహం ఉండాలి కదా, అంటే ఎనర్జెటిక్గా చాంటింగ్ చేయాలి, ఎనర్జెటిక్గా సేవ చేయాలి. పర్లేదు సంవత్సరం ఒకసారి వెళ్తాను టెంపుల్కి, బట్ నో ప్రాబ్లం. ఖచ్చితంగాన ఐ హ్యావ్ ఫెయిత్, నాకు హోలీ నేమ్ ఫెయిత్ ఉంది, ఐ షుడ్ హ్యావ్ మై ఫెయిత్ ఉంది. కానీ అక్కడ ఉత్సాహం ఎక్కడ ఉంది నీకు? హోలీ నేమ్ మీద ఫెయిత్ ఉంటే సంవత్సరం ఒకసారి జపం చేయడం కాదు, వైష్ణవ సేవ మీద ఫెయిత్ ఉందని సంవత్సరం ఒకసారి సేవ చేయడం కాదు. ఉత్సాహంగా సేవ చేస్తూ ఉండాలి, ప్లస్ సేమ్ టైము రిజల్ట్స్ మీద అంత వర్రీ అవ్వకూడదు, నిశ్చింతగా ఉండాలన్నమాట. దేని పడే టైం దానికి పడుతుందని చెప్పి, దాన్ని విల్ అచీవ్ రిజల్ట్స్. సో ఓన్లీ పేషెన్స్, నో ఎంతూజియాజం, అప్పుడు అది లేజినెస్, లేజినెస్ అనమాట. ఉత్సాహాత్ బట్ నో పేషెన్స్. చాలా మంది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీచర్స్ అనమాట. ప్రీచర్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉత్సాహాత్ వితౌట్ ధైర్యాత్. మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తాము, 5 పిల్లలు వస్తారు, 10 పిల్లలు వచ్చారు. నెక్స్ట్ వీక్ ఆ 10 మంది ఇంకో 10 మంది వచ్చారు. ఆ నెక్స్ట్ వీక్ ఆ 5 10 మంది ముగ్గురు ఒకరే కామన్, 9 మంది మళ్ళీ మారిపోయారు. 3 వారాలు చిరాకు వచ్చేసి అని చెప్పేసి, ఎవరు కన్సిస్టెంట్గా రావట్లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, పిల్లలకి వేస్ట్ కావాలని చెప్పేసి నేను బ్యాచ్ క్లోజ్. మళ్ళీ 6 నెలలు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. అంటే నేను చెప్తున్నా టిపికల్ ప్రీచర్స్ బ్రహ్మజాతి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇంకో ప్రీచింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనమాట. స్టార్ట్ చేస్తావు, వస్తారు కొంతమంది, ముందు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నిలకడ ఉండకపోవచ్చు. మన చిరాకు వచ్చేది, ఇక్కడే పిల్లలు జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నెక్స్ట్ బ్యాచ్. ఆర్ ఒకరిద్దరు కూడా చెప్పిన మాట వింటలేదు, వేస్ట్ గాళ్ళు, వదిలే పక్కన పెట్టే, ఇంకో బ్యాచ్ తీసుకుందాం అని చెప్పి. సో ఎందుకు కానీ, సో దట్ మీన్స్ యాక్చువల్ ప్రాబ్లమ్ విత్ యూ. కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే జనాలు రాకపోని కన్సిస్టెంట్గా చేస్తుంటే ఖచ్చితంగా ఎవరో తగులుతారు. ఒక్కడే తగులుతాడు, వాడికి నీ కన్సిస్టెన్సీ, నీ సిన్సియారిటీ అర్థమవుతుంది. ఒక్కడే నీ మనిషి అయినప్పుడు ఆ ఒక్కడి రేపొద్దు నీ ఒక్కడే ఇద్దరు కాస్త ఒకరు కాస్త ఇద్దరు అవుతారు, ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారు అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది, రెస్ట్లెస్నెస్ అంటే అదే ఉత్సాహం ఉంది కానీ కానీ కొంచెం ఓపిక లేదు. అలాంటి వాడు ఏ పని చేయలేడు, ప్రచారం చేయలేడు. అంటే దాన్ని సింపుల్ చెప్పిన ఆరంభ సూరత్వం అంటారు అనమాట. మన తెలుగు వాళ్ళని చాలాసార్లు ఆరంభ సూర్యులు అంటారు ఇండియా లెవెల్లోను. ఏదైనా ఇమీడియట్ స్టార్ట్ చేసేస్తాము, 2 రోజులు చల్లబడిపోతాం అనమాట. కన్సిస్టెన్సీ ఉండదు, ఆరంభ సూర్యులు అనమాట. సినిమా ఒక బ్యాచ్ ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టేస్తాము, తర్వాత జనాలు రావట్లేదు, నిద్ర చూపించట్లేదు, సరే డ్రాప్ అయిపోయాము.
నో. ప్రచారం ఒక ప్లేస్కి వెళ్ళాము, ఫస్ట్ రోజు 10 మంది వచ్చేసి చప్పట్లు కొట్టారు, కీర్తన మంచి, సెకండ్ రోజు రాలేదు, వదిలేస్తాం అనమాట. నో, కీప్ డూయింగ్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. హ్యావ్ పేషెన్స్, హ్యావ్ ఫెయిత్. హోలీ నేమ్ జపం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ఒకరు హరినామానికి ఆకర్షితులు అవుతారు. అండ్ హ్యావ్ ఎంతూజియాజం. ఒక్కరున్నా 100 మంది ఉన్నా సరే ఉండాలి. శ్రీల ప్రభుపాద్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. హాల్లో పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారు, అల్టిమేట్గా ఒక్కడు కూడా రాడు. 4 భక్తులు ఉంటారు, ఎవరైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ వాళ్ళే ఉంటారు. ప్రభుపాద్ టైం అయిపోతుంది అంటే ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు. ప్రభుపాద్ అరే బాబా నా వల్ల కాదు, ఎంతమంది అంతమంది చెప్తానంటే వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరు. సో అనుకుంటా ప్రభుపాద్ కోపడతారు, లేకపోతే నిరుత్సాహపడతారు. ప్రభుపాద్ కోపడలేదు, నిరుత్సాహపడలేదు, ఉత్సాహం క్లాస్ చెప్పుకున్నారనమాట. ఆ క్లాసే ఈరోజు భగవద్గీతలో ఇంట్రడక్షన్. ఆ రోజు 5 లేరు, ఈరోజు 5 కోట్ల మంది పైచలు భగవద్గీతలో చదువుతున్నారు ఆ ఇంట్రడక్షన్ని. సో Prabhupada had that enthusiasm, and same time Prabhupada had the patience also. No problem, ఈ రోజు రాకపోతే రేపు వస్తారు. చూసా ఈ రోజు ఎంతమంది ఉన్నారు. ఇస్కాన్ బ్రాండ్ అయిపోయింది ఈరోజు. వన్ హ్యాస్ టు పేషెన్స్, వన్ హ్యాస్ టు బి పేషెంట్, రైట్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ అనదర్ ప్రాబ్లం పేషెన్స్ లేకపోవడం. ఎగ్జాంపుల్ అంటే కొన్నిసార్లు ఒకరిని చూసి ఇంకొకరు పోలిక, కంపారిజన్. ఈ రోజు ఇస్కాన్లో ఎవ్రీబడి వాంట్స్ టు బి ఏ లీడర్. ప్రతి ఒక్కటి నాకు సెపరేట్ సెంటర్ కావాలి, ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే లీడర్ అవ్వాలి అని చెప్పి. సో దిస్ ఇస్ అనదర్ దిస్ ఇస్ ఆల్సో ఇంపేషన్స్. అరే ఒక వ్యక్తి అయ్యారు అంటే 15 ఏళ్ళు ఒక వ్యక్తి కింద సేవ చేసి, 15 ఏళ్ళు ఒక లీడర్ కింద వారి నుంచి నేర్చుకొని, వారి దగ్గర ట్రైనింగ్ అయ్యి, వి లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ నిస్వార్థంగా వాళ్ళ సేవ చేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని, తర్వాత వాళ్ళు నువ్వు ఒక ప్రచారం చెయ్యి, నువ్వు ఒక మందిరానికి అధ్యక్షత వహించు అని చెప్పినప్పుడు ఒకరు వస్తాం మనము. ఇంకోటి చూసి వై నాట్ వి, మనం చేద్దాము అని చెప్పాను. సో మన ట్రైనింగ్ ఏంటి, ఎవరి దగ్గర ట్రైన్ అయ్యాము, మన ఎన్ని సంవత్సరాలు మనం ఉన్నాము, నెక్స్ట్ మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనకి ఎవరు ఆశీర్వాదం ఇచ్చారు. బట్ నో నాకు రిజల్ట్స్ కావాలి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్లీ ఇవ్వంటారు రిజల్ట్. కృష్ణ ఇది ఏం చేస్తానో తెలియదు, నెక్స్ట్ రోజు నాకు ప్యూర్ అయిపోవాలి, ఏం చేస్తానో తెలియదు, నెక్స్ట్ రోజు నాకు హరినామాలు రుచి వచ్చేయాలి. ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దిస్. ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. కాబట్టి భగవంతుడు ఎంత టైంలో మనకి ఏ రిజల్ట్ ఇస్తాడు, అంటే ఆ రిజల్ట్ అంటే ఇంటర్నల్ గ్రోత్, ఎక్స్టర్నల్ గ్రోత్. ఇంటర్నల్ గ్రోత్ కానీ ఎక్స్టర్నల్ గ్రోత్ కానీ ఎప్పుడు ఇస్తారో ఆయన ఇష్టం. మన ప్రయత్నం మనం పూర్తి చేయాలి, ఫుల్ ఉత్సాహంతో, ఫుల్ పేరుతో చేయాలి. అండ్ పేషెన్స్ ఉండాలి. ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాడు, రేపు ఎల్లుండి ఇస్తాడు. సో వీ షుడ్ హ్యావ్ ద పేషెన్స్. అలా మనం వెళ్తే అప్పుడు ఆ పేషెన్స్ ఉన్నప్పుడు ఉత్సాహం నిలబడుతుంది. ఆ పేషెన్స్ లేకపోతే ఉత్సాహం నిలబడదు. ఏదైనా ఉత్సాహం పోతుంది, లేకపోతే నిశ్చయాత ఫెయిత్ అయిపోతుంది. ఏకంగా రెండింటిలో ఓడిపోతుంది అనమాట. పేషెన్స్ లేకపోతే ఏదైనా ఎంతూజియాజం పోతుంది, లేకపోతే ఏదైనా ఫెయిత్ పోతుంది. ఎంతూజియాజం పోవడం అంటే అర్థం ఏంటి, ప్రాసెస్ మీద నమ్మకం ఉంది, నీ మీద నమ్మకలేదు, నీ మీద నమ్మకం పోయింది, అప్పుడు ఎంతూజియాజం పోయినట్టు. రెండోది అంటే ప్రాసెస్ మీద నమ్మకం పోయింది, చాంటింగ్ వర్కౌట్ అవ్వదు, భాగవతం వర్కౌట్ అవ్వదు అని చెప్పి, అప్పుడు నిశ్చయాత్ పోయినట్టు అనమాట. కాబట్టి ధైర్యాత్ అనేది ఉత్సాహాన్ని, నిశ్చయాత్ని నిలబెడుతుంది. ఆ ధైర్యాత్ లేకపోతే రెండు నిలబడవు. సో వన్ షుడ్ బి పేషెంట్. అండ్ ఈ పేషెన్స్ ఎలా పెంచుకోవాలి? మెనీ వేస్. వన్ ఆఫ్ ద వే ఇస్ దట్ బై రీడింగ్ ద పర్సనాలిటీస్. భాగవతం మనం చదవాలి, రెగ్యులర్ భాగవతం ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలి, చేసుకుని తెలుస్తుంది. ఎవరికి కూడా ఇది ఒక రోజు అయిపోలేదు, ఎవరి జీవితాల్లో కూడా ఏమిన్ని ఒడిదుడుకు లేకుండా సాగిపోలేదు. అండ్ మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. శ్రీల ప్రభుపాద్ ఒక్కరు చాలు మనకి ఎగ్జాంపుల్. ఉత్సాహానికి ఆయన ఎగ్జాంపుల్ చాలు, నిశ్చయాత్కి ఆయన ఎగ్జాంపుల్ చాలు, ధైర్యాత్కి ఆయన ఎగ్జాంపుల్ చాలు. మనం మన దగ్గర మనం తిరగాల్సిన అవసరం లేదు, రైట్? దిస్ ఇస్ అబౌట్ పేషెన్స్. సో ఎంత ఉత్సాహం ఉంటే, ఎంత ఎనర్జీ ఉంటుందో అంతే ఓపిక ఉండాలి. ఎంత ఉత్సాహం ఉంటే అంతే ఓపిక ఉండాలి. చాలా సార్లు మళ్ళీ ఇదే పాయింట్కి వస్తున్నాను. ప్రభుజీ మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, ఎలా చేద్దాం, అలా చేద్దాం, ఓకే 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 ఓకే. అథారిటీస్ వచ్చి అలా కాదని కొంచెం ఎలా చెయ్యి, నువ్వే చేసుకోను, నాకు వద్దు. ప్రభుజీ డెకరేషన్ మీరు రాత్రి పాలు కలిపిపోయి 2 రోజులు 3 రోజులు అందరూ కలిపి చేసేస్తాం. రోజు అంత వద్దు, కొంచెం ఇంత చేయండి చాలు, మీరే చేసుకోండి. మెనీ టెంపుల్స్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే రిలేషన్ వస్తుంది అనమాట. మా గురువు గారు ఎవరో ఎగ్జాంపుల్ అవసరం లేదు, పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్.
ఆయన న్యూ బృందావనంలో ఉన్నప్పుడు జీరో ఫెసిలిటీస్, కొండ మీద చిన్న టెంపుల్ ఇచ్చారు. ఆ టెంపుల్కి ఒక్కరు కూడా రారు, కానీ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి కాబట్టి చూసుకుంటారు అక్కడ. సో దానికి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే కనీసం రాత్రి -20 డిగ్రీస్ -25 డిగ్రీస్ టెంపరేచర్, జస్ట్ కర్రలతోనే, బాదులతోని బాదుల్లోంచి ఐస్ వచ్చేసి లోపలికి, ఐస్ వచ్చేసి భగవంతుడి మీద భగవంతుడి మీద ఐస్ జమ అయిపోయేది అనమాట. మహారాజ్ కూడా చలేస్తుంది. మహారాజ్ తన గురించి వరీ అవ్వలేదు, హీ వాజ్ వరీడ్ అబౌట్ ద డీటీస్. మహారాజ్ కింద చెప్పేవారు మన మేనేజర్కి, దయచేసి మార్చండి కొంచెము, ఆ వెదురు బొంగులో కన్నాల్లో నుంచి మంచు వచ్చేసి భగవంతుడి మీద మంచు పడిపోతుంది అని చెప్పి. మారలేదు సరి కదా, యు ఆర్ వెరీ బాడీని కాన్షియస్, నీ గురించి వరీ అవుతున్నావు, నీకు చలి ఎక్కువ చెప్పు, ఎందుకు ఈ కబుర్లు అని చెప్పి. అంటే ఎవరు తప్పని కాదు, కానీ ఇనిషియల్ గా మనము కొన్నిసార్లు మనకి అపరిపక్వత అంటారు కదా. సమ్టైమ్ డివోటీస్ వర్ లైక్ స్పీకింగ్ వెరీ ఇన్సెన్సిటివ్లీ. సో మహారాజ్ కనిపించవచ్చు, అరే నేను నా గురించి అడుగుతున్నాను, భగవంతుడి గురించి అడుగుతున్నాను కదా అని చెప్పి. సో కానీ మహారాజ్ రెస్ట్లెస్ అయిపోలేదు, ఉత్సాహం కోల్పోలేదు. అరే నేను ఎందుకు అసలు ఉండాలి ఇలాంటి ప్లేస్ అని చెప్పి ఆయన ఉత్సాహాన్ని కోల్పోలేదు, ఫెయిత్ని కోల్పోలేదు. స్టిల్ హ్యాడ్ ఫెయిత్. నువ్వు కృష్ణుడి కోసం చేస్తావు, కృష్ణుడు సేవ చేస్తే జీవితం సార్థకత, ఫుల్ ఫెయిత్. అండ్ ముందు ఎంత ఉత్సాహంతో అంటే ఏం సదుపాయాలు లేకపోయినా సరే అదే ఉత్సాహంతో చేశారు. సదుపాయాలు అంటారా, కృష్ణుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వని, ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వని అని చెప్పి, నా వరకు నేను నా ప్రయత్నం చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తానని ఆపను, కృష్ణుడికి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తానని చెప్పి. సో అలాగా శిల ప్రభుపాదులు సరే పరపతి రాజంగా చేసుకుని వెళ్ళిపోయారు. ఈ నెవర్ కంప్లైంట్. ఆయన కృష్ణుడు ఇచ్చాడు, ఈవెంచువల్గా ఇచ్చాడు అనమాట. ఈ రోజు మహారాజ్కి వందల కొద్ది వేల కొద్ది కోరికలు, విగ్రహాలకు ఇలా ఉండాలి, టేక్ బుడ్తో ఉండాలి, ఇలా డోమ్ ఉండాలి, లైటింగ్స్ ఉండాలి, ఇలా ఉండాలి. భగవంతుని డీటీ డిపార్ట్మెంట్, డీటీ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్, చౌపాటిలోని డీటీ డిపార్ట్మెంట్ వేరు, డీటీ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్ వేరు, డీటీ ఆర్నమెంట్ డిపార్ట్మెంట్ వేరు. అంటే అంటే అక్కడ భగవంతుడు జరిగిన సేవలు ఇస్కాన్ దునియాలో ఇంకెక్కడ జరగవేమో. ఆయనకి అంత కోరిక, బికాజ్ న్యాచురల్లీ ఆయన ఒక పూజారి. ఆయన ఈ గురువు, జీబీసీ, ఈ ప్రజలు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్స్ ఆయనకి వీటి మీద ఆయన మనస్సంతాన ఆయన పూజారి, రైట్. సో సో ఈ హ్యాడ్ అన్లిమిటెడ్ డిజైర్స్. ఆ డిజైర్స్ మొత్తము, బట్ ఈ హ్యాడ్ ద పేషెన్స్. అంటే ఒక్క డిజైర్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు ముందు. మా భగవంతుడు మంచి నైవేద్యం పెట్టాలి, నథింగ్, ఏం లేదనమాట. అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఏం సబ్జీ లేదు, ఏం ఫ్రూట్స్ ఉండేవి కాదు. బట్ ఈ హ్యాడ్ ద పేషెన్స్, ఎంతలో ఉంటే అంతలో నేను సేవ చేస్తాను, హ్యాడ్ ద పేషెన్స్ అండ్ దెన్ గో అహెడ్. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక్కరోజు మార్పు అవుతుంది. నేను విజయవాడ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్లీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్, చాలా అంటే చాలా. సో నాకు పడుకోవడానికి నాకు రూమ్ కూడా లేదు, టెంపుల్లో పడుకున్నాను చాలా రోజులు కదా, ఆల్మోస్ట్ ఏ మంత్ వీ హ్యాడ్ నో రూమ్. అండ్ తర్వాత క్లాస్ ఇవ్వడం పక్కన పెడితే అసలు అంటే వీ వర్ నెవర్ అలౌడ్ టు డూ మెనీ థింగ్స్. చాలా ఉన్నాయి అప్పట్లో పరిస్థితులు. తర్వాత ఎక్కడే సపోర్ట్ లేదు, డబ్బులు లేవు, ఎవరు ఒకరు మాట అంటున్నారు, మమ్మల్ని ఏదో తేడాగా చూసి. సో ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ స్ట్రగుల్. సో నేను బాంబే వెళ్ళాను కంప్లైంట్ చేయడానికి, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతానని అంటాడు. కానీ ఎవరు బ్రజహరి ప్రభు, చౌపాటి జూహు టెంపుల్ ప్రెసిడెంట్. సో ఆయన దగ్గర వెళ్ళినప్పుడు దాన్ని ఆస్కడ్, బయటకు వెళ్ళడానికి ఒక బండి లేదు, అప్పట్లో ఇప్పుడున్నది కూడా వెహికల్స్ ఏం లేవు అసలు, సొంత డబ్బులతో ల్యాప్టాప్ కొనుక్కుంటే గొడవలు. సో ఇది లాట్ ఆఫ్ స్ట్రగల్. సో ఐ వెంట్ టు జూహు టెంపుల్ ప్రెసిడెంట్, ప్రభుజీ నాకు ఎక్కడి నుంచి కోఆపరేషన్ లేదు, నాకు ఇలా అయితే ఎలాగా అని చెప్పాను. సో నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ప్రభుజీ, నాకు అంత అంటే విజయవాడతో ఫుల్ ఉత్సాహంతో వచ్చాను. అమ్మాయి ఎన్నాళ్ళు తెలుగు లాంటికి వచ్చాను నేను, ఎన్ని సంవత్సరాలు మొదటిసారి ప్రచారం చేసే అవకాశం దొరుకుతుంది, లెట్ మీ ప్రీచ్ అని చెప్పి. సో ఎంతో ఉత్సాహంతో వచ్చాము, కానీ ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ కనిపించాయి. సో ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్. సో వెన్ ఐ వెంట్ టు మై సుపీరియర్, ఆయన ఒకటి అన్నారు, అరే నువ్వు రాధారసం శిష్యుడివి, మహారాజ్ చౌపటి వచ్చిన వాళ్ళ దగ్గర ఏమున్నాయి అని చెప్పి. ఆయన చౌపటిని బలవంతంగా పెట్టారు, ఎందుకంటే ఆ టెంపుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి. ఆ టెంపుల్లో ప్రతి బ్రహ్మచారి మీద కూడా పోలీస్ కేసులు ఉండేవి అప్పట్లో. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఎలిగేషన్స్, రకరకాల ఎలిగేషన్స్. సో మహారాజ్ వస్తే అందరూ వద్దనుకున్నారు. మహారాజ్కి పడుకోవడానికి చటాయి కూడా లేదు. ఆయనకి సంవత్సరం పాటు చెప్పులు లేకుండా తిరిగారు. ఆయన పడుకోవడానికి చటాయి కూడా లేదు. వాళ్ళతో పోల్చుకుంటే నీకేం తక్కువ అని అన్నారు అనమాట. అయినా సరే ఆయన నిశ్చితంగా నామాన్ని నమ్ముకున్నాడు, తన సాధన నమ్ముకున్నాడు. సో అండ్ ఈవెన్చువల్లీ అందరూ అర్థం చేసుకున్నారు. ప్లస్ ఈ రోజు చౌపాటి వరల్డ్ నెంబర్ 1 అయింది అని చెప్పి. సో సో ఆయన అంత కష్టపడినప్పుడు నువ్వు కొంచెం కష్టపడలేవా? ఒక్కరోజులోనే అందరూ నమ్మేయాలి, ఒక్కరోజు అందరూ నిన్ను మెచ్చుకోవాలి, ఒక్కరోజు అందరిని అర్థం చేసుకోవాలి, ఎందుకు నీకు అంత ఆశ అన్నారనమాట.
ఒక్క రోజులోనే ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు అనుకున్నట్లు అవి జరగాలి, ఎందుకు నీకు అంత ఇది అని చెప్పి. సో ఆయన అన్నారు కాబట్టే, సో అది నాకు బాగా నా మనసులో ఉండిపోయింది మేడం. అవును, నా గురు మహారాజ్ ఇంత నేను ఆయన అంత ఓర్పు వహించినప్పుడు నేను కొంచెమే వహించలేనని చెప్పి. ఈవెన్చువల్గానే జస్ట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మంత్స్, కొన్ని నెలల్లోనే చాలా చాలా డిపార్ట్మెంట్ చక్కబడ్డాయి. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రం సంవత్సరాల గురించి చక్కబడలేదు. సుమారు 4-5 ఏళ్ళ పాటు ఎన్ని తప్పులు చేయని కళ్ళు మూసుకొని ఉన్నాను అనమాట. బట్ ఈవెన్చువల్గా అది కూడా చక్కబడింది. ఈ రోజు రాధా శ్యామ్ సుందర్ రాత్రి 10 గంటలకు కూడా థిక్ రబిడీ వస్తుంది. ఏమేమో కోరుకున్నారు రాధా శ్యామ్ సుందర్ సేవ చేయాలని మేము చెప్పి. సంవత్సరాల కొద్దీ జరగలేదు. మాకు కోపం వచ్చేది, చిరాకు వచ్చేది. అరే స్వామివారికి సేవ చేయలేకపోతున్నాం, ఏంటి తప్పులు అని చెప్పాను. బట్ అండర్స్టూడ్, కొన్ని భగవంతుడు ఎప్పుడు కూడా అప్పుడు అవుతాయి. మనం బలవంతంగా మనము రచన చేయడం కన్నా ఇట్ టేక్స్ టైం. మనం చేయగలిగినంతలో మనం ఉత్సాహంగా చేసుకోవాలి. మన చేతిలో లేని వాటి విషయాలు భగవంతునికి వదిలేయాలి. సో కొంచెం ఓర్పు వహించాలి. అండ్ ఈవెన్చువల్గా ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో ఈరోజు శ్యామ్ సుందర్ ఈస్ ఫ్లరిషింగ్. సో ఓన్లీ ఉత్సాహం ఉంది కానీ ఓర్పు లేదు, ఏమవుతుంది నేను చెప్పినట్టుగా రెస్ట్లెస్ అవుతుంది, ఆ గొడవలు అవుతాయి. ఓన్లీ పేషెన్స్ ఉంది, ఉత్సాహం లేదు, అవి ఎప్పుడైతే అప్పుడు అయ్యాలే. టెంపుల్ పెయింట్ ఊడిపోతున్నాయి, ఎప్పుడు ఎవడో కూడా డబ్బులు ఇస్తాను అప్పుడు కడదాంలే. ప్రభుజీ అసలు ఏం లేదు టెంపుల్లో, కృష్ణుడు అనుకున్నప్పుడు అవుతుందిలే. నువ్వేం చేస్తావు, మనం ఏం చేద్దాం అంటే జపం చేస్తే తొలుగుందాంలేవయ్యా అని. అదేం పని అంటే హరినామం ఎవరు అంతా చూసుకుంటుంది కదా అని చెప్పి. ఒకసారి మా మాతాజీని అడిగాను, మాతాజీ జన్మాష్టమి వస్తుంది కదా, రిసీట్ బుక్ తీసుకోండి, ఫండ్ రైజింగ్ చేయండి అని చెప్పి. మా గురు మహారాజ్ చెప్పారు, టెంపుల్ హాల్లో కూర్చొని శ్రద్ధగా జపం చేస్తే కృష్ణుడే అన్ని ఇస్తాడు అని చెప్పి. అయ్యో బాబోయ్, ఎంత ఫెయిత్ గురు మహారాజ్ మీద అని చెప్పాను. మరి ఇంట్లో కూడా మీ జీతం అంతా మాకు ఇచ్చేసి మీరు కొంచెం జపం చేయొచ్చు కదా, మీ గురు మహారాజ్ మీకు అన్ని ఇస్తాడు కదా అని చెప్పాను. సో దట్ ఈస్ నాట్ సో వీ డూ ఫుల్ ఎంతూజియాజం. మనం పూర్తి ఉత్సాహంతో మనం సేవ చేస్తాము. అండ్ సమ్ థింగ్స్ మన చేతిలో ఉండకపోవచ్చు, కృష్ణుడు వెంటనే మన రిజల్ట్ చూపించకపోవచ్చు. దాన్ని మనము ఓర్పుగా దాన్ని భరిస్తూనే మనం ఉత్సాహంగా సేవ చేయాలి. చెప్పినట్టుగా మన సొంత అనర్థాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వేరే వ్యక్తుల యొక్క సమస్యలు కావచ్చు, మూడిట్లో ఏదైనా సరే మనం వాటికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాల్సిందే. ప్రతిదానికి పండడానికి టైం పడుతుంది. అది పాపం పండడానికి టైం పడుతుంది, సుకృతి పండడానికి టైం పడుతుంది, కృష్ణుడి యొక్క కృప నీ మీద పడడానికి టైం పడుతుంది. ఒక్కరోజు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక జన్మ కావచ్చు. మనం అంతే ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అది లేకపోతే ఏమవుతుందని చెప్పాను, ఆ ధైర్యం లేకపోతే అయితే ఉత్సాహం దెబ్బతినేస్తుంది. ఉత్సాహం దెబ్బతినడం అంటే నా వల్ల కాదని చెప్పి, ఆర్ నిశ్చయ దెబ్బతినేస్తుంది. నిశ్చయ దెబ్బతింటే అసలు ఈ ప్రాసెస్సే వర్కౌట్ అవుతుందని చెప్పి, ప్రాసెస్ మీద నమ్మకం పోయినట్టు అనమాట. రెండింటిలో ఎక్కడ దెబ్బతినేస్తాం. కాబట్టి ధైర్యాత్ అనేది చాలా ఇంపార్టెంట్. సాత్ నిశ్చయ ధైర్యాత్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, తత్తత్ కర్మ ప్రవర్తనాత్. ఎగ్జాక్ట్లీ తెలుగు బుక్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఎసెన్షియల్లీ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే మనం చేయాల్సిన కార్యములు అన్నీ కూడా రెగ్యులర్గా చేయడం. దట్ ఈస్ తత్తత్ కర్మ ప్రవర్తన. ప్రాపర్ ఏం రాశారంటే, ఇప్పుడు ఉత్సాహం ఇచ్చే దే విషయంలో అంటే తత్తత్ కర్మ ప్రవర్తన అంటే మనం చేయాల్సిన ఏ కార్యములు అవన్నీ కూడా మనము ఉత్సాహంగా చేయాలి అని చెప్పి. సింపుల్ చెప్పాలంటే ABCD అసోసియేషన్ చాంటింగ్ బై బుక్స్ చాంటింగ్ అండ్ డైట్ చేయాల్సినవి ఉత్సాహంగా చేయాలి. చేయకూడని వాటిలో కూడా అంతే ఉత్సాహంగా వాటిని మనము నియంత్రించుకోవాలి. ప్రాపర్ సింపుల్ చెప్పారనమాట. రెగ్యులేటివ్ యాక్టివిటీస్, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అంటే ప్రొహిబిషన్ చేయకూడనివి, అవి కూడా మనము వాటిని కూడా జాగ్రత్త తీసుకోవాలి, చేయాల్సిన కూడా జాగ్రత్త తీసుకోవాలి. రెండిట్లో మనం చేయాల్సిన చేయకపోయినా సరే చెయ్యకూడనివి చేసినా సరే ఏం చేసినా ఏమవుతుంది, అది కూడా మన భక్తిని బాధాకరంగా మారుతుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ ఏమని చెప్పారు, సంఘ త్యాగాద్ అని చెప్పి. ఈ సంఘ త్యాగాద్ అనేది మనం ముందు శ్లోకంలో కూడా చూసాము. అంటే సంఘ త్యాగాద్ అంటే సంఘ అంటే ఇక్కడ భౌతిక సంఘ అని చెప్పి, భౌతిక సాంగత్యం అని చెప్పి. ఎవరు చెప్తారు చెప్పండి, ముందు శ్లోకాల్లో కూడా ఒక పదం వస్తుంది దీనికి సంబంధించి. ఏంటి ఆ పదం, ఎవరు చెప్తారు? జనసంగత్స. పర్ఫెక్ట్. ఏ శ్లోకం అది? అత్యాహార ప్రయాసస్య అనుకుంటా. అత్యాహార ప్రయాసస్య ప్రజల్భో నియమాగ్రహ జనసంఘస్య లౌల్యం చ. సో జనసంఘస్య అనేది ఇక్కడ సంఘత్యాగాది కూడా, అంటే జనసంగతి అంటే జనసంగతి చేస్తే అక్కడ నాశనం అవుతుంది ఉంది.
ఎగ్జాక్ట్గా ఇక్కడ దాని ఆపోజిట్ ఉంది. అంటే జనసంఘాతి వదిలేస్తే బాగుపడతా ఉంది అనమాట. కాబట్టి అక్కడ జనసంఘాతి గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ సపరేట్గా నేను చెప్పట్లేదు. చిన్న ప్రభుపాదుల వారు అయితే ఏం చెప్పారంటే ఇక్కడ సింపుల్ స్పీకింగ్ యాజ్ యూజువల్ కర్మీస్ జ్ఞానీస్ యోగీస్. సో వీళ్ళ సాంగత్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, నీ నీ సీడ్, భక్తి అనేది ఒక సీడ్ అనమాట. సీడ్ అంటే బీజం. అది ప్యూర్ డివోషన్ అనే బీజం పడితే ప్యూర్ డివోషన్ అనే పళ్ళు వస్తాయి, చెట్టు వస్తుంది, వృక్షం వస్తుంది. కానీ కానీ వేరే బీజ్ వేరే అంటే 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 కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, రైట్, ఇవి పడ్డాయి అనుకోండి, ఆ రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు అన్యాభిలాష శూన్యం అనే శ్లోకం వింటాం కదా, అన్యాభిలాషిత శూన్యం. నెక్స్ట్ లైన్ ఏంటి, జ్ఞాన కర్మ ఆది అది నెక్స్ట్ లైన్ ఏంటి చెప్పండి. జ్ఞాన కర్మాది అనావృతం. అంటే ఏంటమ్మా అనావృతం అంటే ఏంటి? కవర్ చేయకూడదు కాదు. అనావృతం అంటే ఏంటి? సరే, ఆవృతం అంటే ఏంటి? రావడం. కవర్ చేయడం. ఆవృతం అంటే కవర్ చేయడం, అనావృతం అంటే కవరింగ్ లేనిది, అంటే మలినం లేనిది అని అర్థం. అంటే జ్ఞాన మరియు కర్మ అనే మలినం లేనిది అని అర్థం. సో మన దృష్టిలో జనసాంగత్య అంటే ఇక్కడ ఆ సంగత్యాగత అంటే టిపికల్గా మన అండర్స్టాండింగ్ ఏంటి, భౌతికవాదం నుంచి దూరంగా ఉండడం అని చెప్పి మన అండర్స్టాండింగ్, అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా యోషిత సంఘ కన్నా కూడా యోషిత సంఘి సంఘ మోర్ డేంజరస్ అని చెప్పాను నేను. మనకి ఒక సెన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, సెన్స్ ఆబ్జెక్ట్ కన్నా సెన్స్ ఆబ్జెక్ట్ పట్ల అటాచ్డ్ పర్సన్ యొక్క సాంగత్యం మోర్ డేంజరస్. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఎదురుగా నీకు అక్కడ ఏదో చికెన్ జాయింట్లు అలాంటి ఉంటాయి అన్నమాట చాలాసార్లు. అది చూడగానే మనకి ఒకప్పుడు మనకి అలవాటు ఉన్నా సరే అది చూసినప్పుడు మనకి జాలేస్తుంది, మన నోరు చూడదు, అయ్యో పాపం ఒక ప్రాణిని ఎంత హింసించి చంపుకుంటారే అని నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ సో అంటే ఆ చికెన్ ముక్క అనే దాని సాంగత్యంలో ఉన్నా సరే అది నేను అంత డిస్టర్బ్ చేయదు ఏమని, అంటే ఏమి చేస్తే ఎంత చేస్తుందేమో, చేయదు మామూలుగా. కానీ దాని అదంటే ఇష్టపడేవాడి సాంగత్యం రెగ్యులర్గా ఉంటే నువ్వు రోజు తింటున్నాడు, ఏం టేస్ట్ సొంతంగా అని చెప్పేసి అంతే కదా అనిపిస్తుంది అనమాట. సో యోషిత సంఘ అంటే యోషిత అంటే స్త్రీ అనమాట. సిమిలర్గా విమెన్ ఉందనుకోండి, మనకి ఓకే ఎంత పిల్లలు కాదు సరే మాయ, లేకపోతే కృష్ణదాసి, లేకపోతే ఆవిడ కూడా ఆత్మ నేను ఆత్మే అలా అనుకుంటాము. సో స్త్రీ సాంగత్యం కన్నా కూడా స్త్రీలోనుడి సాంగత్యం డెడ్లీ. స్త్రీలోనుడు ఏంటి, వాడు దాని గురించి ఆహా ఓహో ఆహా కవిత్వాలు రాస్తాడు, పద్యాలు రాస్తాడు, లవ్ లెటర్లు రాసేస్తాడు, సినిమాలు చూపించేస్తాడు. నిజం చెప్పండి అసలు మనకి నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అంటే మనకంటే డివోర్స్ కాదు బయట వాళ్ళకైనా సరే, గర్ల్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ బాగుంటుంది అని అండర్స్టాండింగ్ టిపికల్ ప్రతి కాలేజ్ కూడా అనుకుంటాడు. నిజం చెప్పండి, వాడికి ఆ ఫీలింగ్ రావడానికి కారణం అమ్మాయా లేకపోతే అమ్మాయిలే వెనకేసి అబ్బాయా? వాస్తవం అక్కడ ఏం లేదు అక్కడ. అది అరే బాయ్ ఫ్రెండ్ అయితే ఏంటి, గర్ల్ ఫ్రెండ్ అయితే ఏంటి, అంత పెద్ద తేడా ఏం లేదు అది. కానీ 10 మంది ఓ గర్ల్ ఫ్రెండ్ కంటే ఒక హీరోవి, అదొక ఆనందము, అది తుత్తి అనేసరికి మనకేమో నిజమేనేమో, ఇందులో ఏదో ఉందేమో. సో నిజంగా సినిమాలే కారణం ఇవన్నీ. దాన్ని ఎలా చూపిస్తారంటే వాళ్ళు ఆకాశంలో దిగుబడిన వాళ్ళగానా, మేము కూడా అంతా బాధితులు వెళ్ళండి. సో కింద కాలు చూపిస్తారు, డాన్స్ చూపిస్తారు, అదే అప్సరస్లో చూపిస్తారు, లైట్లు చూపిస్తారు, చూపిస్తారు. అవును మరి ఆ తెల్లాలు అయితే వాళ్ళ నోరు పంపుకొట్టదు, వాళ్ళ బాడీలో నుంచి అన్ని మల పదార్థాలు రావు, వాళ్ళ చెమట పంపుకొట్టదు, ఏం ఉండమంటావు దేవకాని వాళ్ళు. కానీ ఎలా చూపిస్తారంటే అని చూపిస్తారు. హీరో ఏమో వాళ్ళు తలుచుకుంటూ కింద పడిపోతారు, లాస్ట్ కలుస్తారు, అది పెద్ద అంటే అది గోలోకానికి వెళ్ళినంత సక్సెస్ గా చూపిస్తారు. మనకు కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది అనమాట. సో సో సింపుల్, నీకు నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలని థాట్ నీకు ఒక గర్ల్ వల్ల రావట్లేదు,
ఆరే గర్ల్కి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి అనే థాట్ బాయ్ వల్ల రాదు. గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే థాట్ గర్ల్ వల్ల రాదు. నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి అనే ఆలోచన ఒక బాయ్ వల్ల రాదు. మీరు ఎప్పుడు ఆలోచించండి. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఓకే గర్ల్ ఫ్రెండ్ బెటర్ ఓం అనుకుంటా. ఒక గర్ల్ ఫ్రెండ్ రావాలి అనే థాట్ ఎప్పుడు వస్తుందంటే ఒక స్త్రీలోనుడు వాడికి గర్ల్స్ అంటే వాడు దోస్ హు ఆర్ అటాచ్డ్ టు గర్ల్స్ అలాంటి వాడి సాంగత్యంలోనే నీ ఉన్నప్పుడే నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఫీలింగ్ వస్తుంది. గర్ల్ ఉన్నప్పుడు రాదు, ఇక ఫీలింగ్ అసలు రాదు. సో యోషిత సంగ అనేది మోర్ డేంజరస్ దాన్ యోషిత సంగ. యోషిత అంటే అది ఏదైనా కావచ్చు, పురుషుడు స్త్రీ, స్త్రీకి పురుషుడు, ఆర్ ఇంకేదైనా సరే. అట్ సెన్స్ ఆబ్జెక్ట్ సాంగత్యం కన్నా కూడా సెన్స్ ఆబ్జెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గులాబ్ జామున్ ఉన్నా సరే, ఒక డయాబెటిక్ పేషెంట్కి గులాబ్ జామున్ చూస్తే తినాలనిపించదు అక్కడికి ఏమన్నీ. ఎందుకంటే అమ్మో నాకు షుగరు అవాయిడ్ చేసి అనిపిస్తుంది. అంటే గులాబ్ జామున్ ఉన్నా సరే అటాక్ ఉంటుంది, కానీ ఓర్చుకుంటాడు. అదే పక్కన ముగ్గురు వచ్చేసి అప్పుడు తినేస్తాను అనుకోండి, అప్పుడు ఓర్చుకోలేడు. అంటే వాళ్ళు ఆహా ఊహలు తింటున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో యోషిత సంఘ అది మోర్ డేంజర్ దాని యోషిత సంఘ. సో ఇక్కడ జనసంఘస్య అంటే కేవలము భౌతిక, ఈ కాంటెక్స్ట్ లో ప్రభుపాద చెప్పినట్టుగా భౌతికవాదుల్ని మెటీరియలిస్టిక్ పర్సన్స్ ని అవాయిడ్ చేయడం అనేది మాత్రమే కాదు. మెటీరియల్ పర్సన్స్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే వాళ్ళు నీకు కొత్త పెద్ద 70 సినిమా చూపిస్తారనమాట. అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా, చూపిస్తారు. అక్కడ అసలు ఏం లేదు, అది అక్కడ ఏం లేదు, అక్కడ అది అలా చూపిస్తారు. కానీ ప్రభుపాద ఇక్కడ ప్రతిసారి కర్మీస్ జ్ఞానిస్ యోగిస్ ఎందుకు అంటారు అంటే ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ అంటే కేవలం భౌతికవాది, ఒకప్పుడులో మెటీరియలిస్టిక్ అంటే ఈ జ్ఞాని కర్మీలు కూడా. అంటే వాళ్ళు ఏదో సిద్ధులు కావాలి, లేకపోతే భౌతిక ఫలాపేక్ష. సో మనం చేసే భక్తిలో కూడా భౌతిక ఫలాన్ని ఆపేక్ష చేస్తే అది కర్మ మిశ్ర భక్తి. మనం చేసే భక్తిలో స్పెషల్ స్కిల్స్, టాలెంట్స్, సిద్ధిస్ కావాలనుకుంటే అది జ్ఞాన మిశ్ర భక్తి. సో మనం భక్తి ఎందుకు చేస్తున్నామంటే కేవలము కృష్ణ ప్రీత్యర్థం మాత్రమే చేస్తున్నాము. ఇస్కాన్లో కూడా ఎవరో భక్తి చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారంటే నేను ఎవరో విన్నానమాట, ఆ పంచాయతీలో అందరూ కూడా డివోటీస్ అయిపోయారంట. ఎందుకు డివోటీస్ అయ్యారంటే ఒక డివోటీ, ఒక మాతాజీ డివోటీ అయ్యారంట. దాని ఆవిడగా సక్సెస్ వచ్చింది, అది చూసి మేము అందరూ డివోటీస్ అయిపోయారని చెప్పి, మాకు సక్సెస్ వస్తుందని చెప్పి. అంటే అక్కడ కర్మ మిశ్ర భక్తి అది. అంటే డివోటీస్లో కూడా భక్తి ఎందుకు చేస్తున్నామంటే కృష్ణుడు మనకి ఏదో భౌతిక ఫలాపేక్ష ఇస్తాడు అని అండర్స్టాండింగ్ మనకు ఉన్నప్పుడు అది కర్మ మిశ్ర భక్తి అవుతుంది. అలాంటి వాళ్ళు సంకేతం చేసినప్పుడు నువ్వు కూడా భక్తి ఎందుకు చేస్తావు అంటే నువ్వు కూడా అలాంటి అపేక్ష చేస్తావు, అంతే తప్ప గురు ప్రీత్యార్థం, కృష్ణుడు ప్రీత్యార్థం అనేవి మర్చిపోతాము. సినిమా కొంతమంది భక్తిని చేస్తారంటే స్పెషల్ స్కిల్స్ కోసం, టాలెంట్స్ కోసం, పొజిషన్ కోసము. అది ఒక రకమైన జ్ఞాన మిశ్ర భక్తి అది. సో అలాంటి వాళ్ళతో మనం కూడితే మనలో కూడా అలాంటి డిజైర్స్ వస్తాయి అన్నమాట. అది అస్సలు మంచిది కాదు భక్తికి. మనం ఎప్పుడైతే ఈ రోజే కాదు, డే 1 కాదు, చచ్చేదాకా కూడా మనం ఎందుకు జపం చేస్తున్నాము, ఎందుకు భక్తి చేస్తున్నామంటే ఒకటే కారణమై ఉండాలి, కృష్ణుడి ప్రీత్యార్థం, గురువు ప్రీత్యార్థం. రెండో కారణం ఉండకూడదు. రెండో కారణం ఉంటే ఆవృతం. సో ప్రభుపాద చెప్తున్నారు జ్ఞానీస్ కర్మీస్ వాళ్ళ బుక్స్ చదివినా సరే, వాళ్ళతో సంకేతం చేసినా సరే మనలో కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి, అది కూడా డేంజరస్ అని చెప్పి. సో సంఘత్యాగాద్ అంటే భౌతికవాదుల నుంచి దూరంగా ఉండాలి, ప్లస్ కర్మీస్, జ్ఞానీస్, యోగిస్ నుంచి కూడా దూరంగా ఉండాలి ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ. అండ్ మహాప్రభు పాయింట్ కూడా చెప్తున్నారు. మహాప్రభుని ఒకసారి అడుగుతారు, వైష్ణవ అంటే ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి, ఒక వైష్ణవుని ఎలా గుర్తుపట్టాలి అని శ్రీ చైతన్య మహాప్రభుని కులీన గ్రామవాసులు అనుకుంటా ఒకసారి అడిగితే మహాప్రభు ఏం చెప్తారు, ఈ సేస్ అసత్ సంగ త్యాగాత్ ఏయి వైష్ణవ ఆచారం అని చెప్తారు అనమాట. వైష్ణవుని ఎలా గుర్తుపట్టాలంటే ప్రభుపాద అంటే మహాప్రభు ఏమని చెప్తున్నారు, అసత్ సంగ త్యాగాత్ అంటే నాన్ డివోటీస్ని ఎవరైతే దూరంగా పెడతారో అది వైష్ణవుడి యొక్క లక్షణం అని చెప్పి నాకు అర్థం. వైష్ణవుడి లక్షణం అంటే నాన్ డివోటీస్ని దూరంగా పెడతారని చెప్పి. అంటే దూరంగా పెట్టడం అంటే ఇక్కడ వాళ్ళ సాంగత్యం తీసుకోకూడదని అర్థం. సాంగత్యం ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర అవుతాం కదా, మనం కూడా నాన్ డివోటీస్తో కలుస్తున్నాము, కానీ సాంగత్యం తీసుకోవడం కోసం కాదు, సాంగత్యం ఇవ్వడానికి అయితే ఓకే, నో ప్రాబ్లం. మరి మహాప్రభు నిత్యానంద చెప్పలేదా, వెళ్ళి లెక్కర్ హౌస్లోకి వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు మహాప్రభు నిత్యానందని. లెక్కర్ షాప్స్కి వెళ్ళి, బ్రోతల్స్ కూడా వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు నిత్యానందని. మరి వాళ్ళు అసత్తే కదా. కానీ అసత్ సంఘ కాదు, అసత్ సంఘ అంటే నాన్ డివోటీస్ అసోసియేషన్ తీసుకోవడం,
అది మనం చేయకూడదు. వైష్ణవుడు అనేవాడు చేయడు, ఎప్పుడు చేయడు. వాళ్ళ ఇంటెలిజెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? భక్తుల యొక్క గురువు మరియు భక్తుల ద్వారా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏర్పడుతుంది తప్ప బయట వ్యక్తుల ద్వారా కాదు. ఓకే, ఇది జనసంగస్య సారీ సంగత్యాగత్. లాస్ట్ ఏంటి? సతోవృత్తి అని చెప్పి. సతోవృత్తి అంటే మంచి అలవాట్లు అని చెప్పి. సతోవృత్తి అంటే ఇక్కడ ఏంటి? మన సాధనని పక్కాగా చేయడం, ప్రతిరోజు 16 మాలు చేయడం. 600 అయినా సరే, 6 ఎప్పుడు 100 అవుతుంది కదా, అందుకని 600 అని అంటారనమాట. 600 అయినా సరే 16 మాలలు అయిపోవాలి రాత్రి పడుకునే లోపల. రైట్, నో ఎక్స్క్యూజ్ ఫర్ ఇట్. సో 600 అయినా 16 మాలలు అవ్వాలి. కొంతమంది 600 అయినా సరే భాగవతం చదవాలంటారు. నేను చెప్పను, ఎందుకంటే నేను అది పాటించట్లేదు కాబట్టి. కానీ వాస్తవంగా నిత్యం భాగవత సేవ అన్నారు కాబట్టి ప్రతిరోజు భాగవతం చదవాలి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేసి మంగళారతి అటెండ్ అయ్యి మార్నింగే ప్రభుపాద బుక్స్ 16 మాలు జపం చేసి ఐదర్ లెక్చర్ వినడము. ఓకే, మేము లెక్చర్ వింటాం, ప్రతిరోజు భాగవతం చదువుతాం కాబట్టి ఆ రకమే భాగవతం చదువుతున్నట్టు లెక్క. సిఎస్ నిత్యం చదవాలి, బికాజ్ మేము చదువుతున్నాం కాబట్టి, ఒక రకంగా క్లాస్లో ఉంటున్నాం కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ఇట్, నో ప్రాబ్లం. సో 1 అవర్ మేము క్లాస్ వింటున్నాం కాబట్టి, శ్లోకా పర్పస్ చదువుతున్నాం కాబట్టి మేము పాటిస్తున్నట్టే లెక్క. సో గుడ్, ఐ కెన్ టెల్ యూ నౌ, ఐఎమ్ క్వాలిఫైడ్ టు టెల్. సో ఇలాగన ప్రభుపాద చెప్పారు, ఈ విధంగాన మనం చేయాల్సిన ఈ హారతీస కీర్తన అవన్నీ సతోవృత్తి. రైట్, అండ్ ప్రభుపాద ఏమని చెప్తున్నారు? ఇస్కాన్ అనే సంస్థ దీనికోసమే నేను సృష్టించాను. ఏంటది? సంగత్యాగత్ మరియు సతోవృత్తి. ఇప్పుడు బయట వ్యక్తుల సాంగత్యం తీసుకోకూడదంటే మరి ఎవరి సాంగత్యం తీసుకోవాలి? ఇంట్లో కూర్చోవాలన్నా అంటే లేదు, భక్తుల సాంగత్యం తీసుకోవాలి. భక్తుల సాంగత్యం తీసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యంలో మనం వాళ్ళ నుంచి ప్రేరణ పొందాలి, మరియు వారిని చూసి వారి ప్రేరణలో మనం సతోవృత్తి చేయాలి. అప్పుడు అది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇన్స్పిరేషన్. రెసిడెన్సీ మీటింగ్లో వెళ్ళాను నేను. సో రాధేశ్యామర్ ఫస్ట్ టైం వచ్చారు. సో వాట్ ఎన్ ఇన్స్పిరేషన్. యాక్చువల్గా నా జీవితంలో నేను ధన్యుణ్ణి అని చెప్పుకోవడానికి గల కొన్ని కారణాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్, నేను ఆయన చూడడమే నా అదృష్టం. అలాంటి వ్యక్తిని చూడడమే నా అదృష్టం అసలు. అలాంటి వ్యక్తి సాంగత్యాన్ని పొందడం, అలాంటి వ్యక్తి ట్రైనింగ్లో ఈరోజు ఎన్నో విషయాల్లో నేను ధైర్యంగా చెప్పగలను. చాలామంది సోకాల్ లీడర్స్ చాలా విషయాల్లో నాకు అనిపిస్తుంది నేను వాళ్ళకన్నా మెరుగ్గా ఉన్నానే అని చెప్పి. కానీ అలా అనుకున్న ఎప్పుడు కూడా, బికాజ్ ఐ హావ్ సీన్, నేను ధైర్యం చెప్పను. నాలో ఏ రోజు కూడా గ్రూపిజం అనేది లేదు. నాలో ఏ రోజు కూడా నేను ఏదో గొప్పని ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు. సో ఇది నేను కొన్నిసార్లు వేరే వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, అరే నాలో ఈ జబ్బులు లేవని చెప్పి. కానీ అందులో అలా అనుకున్నప్పుడు నాలో గర్వం రాదు, నాలో కృతజ్ఞత భావం వస్తుంది. ఎందుకంటే నా సుపీరియర్స్ అలాంటి ఉదాహరణ స్థాపించారు. వాళ్ళు ఎంత గొప్ప ఉదాహరణ స్థాపించారు, ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత గొప్ప వైష్ణవులు. వాళ్ళని చూడడమే నేను నా జన్మలో చేసుకున్న అతి గొప్ప అదృష్టము. వాళ్ళు చూడడమే నా అదృష్టం యాక్చువల్గా. సో అలాంటి వారి నుంచి వినడము, అలాంటి వారి యొక్క సాంగత్యాన్ని పొందడము ఇట్ ఈస్ అన్బిలీవబుల్. అంటే ఎలా సాధ్యమైంది ఇది నాకు ఎలా సాధ్యమైంది అంటే ప్రభుపాద సాధ్యమైంది. అది ఇస్కాన్ అనే సంస్థ ఉంది కాబట్టి సాధ్యమైంది. లేకపోతే నేను 100 ఏళ్ళు ఉద్యోగం చేసినా సరే ఇంత గొప్ప వ్యక్తులు నేను చూడగలను అంటే ధైర్యంగా చెప్పగలను. నేను చూడలేను ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని, నేను చూడలేను. నేను అలాంటి గొప్ప వ్యక్తులు నేను చూడగలుగుతున్నాను. ప్లస్ ఈరోజు నాలో ఆ మాత్రం మిషనరీ స్పిరిట్ ఉందన్నా సరే, ఆ మాత్రం నాలో వినయం ఉన్న కొంచెమైనా నేర్చుకున్నానంటే ఎవరి వల్ల నేర్చుకున్నాం అది? గురువుల నుంచి, శిక్షా గురువుల నుంచి నేర్చుకున్నదే కదా. అదర్వైజ్ వాట్ ఏం లేనివాడు కూడా ఇది గర్వం ఉంటుంది, ఉన్నవాడు గర్వం ఉండదా? సో సతోవృత్తి, సంగత్యాగాత్, ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? ప్రభుపాద చెప్పారు. అందుకనే నేను సంస్థని స్థాపించాను. సంస్థ అంటే ఏంటి? నలుగురు ఒక దగ్గర కలిసి కూర్చొని, లైక్ మైండెడ్ పీపుల్, దే కమ్ టుగెదర్, అసోసియేట్. కాబట్టి రూపగోస్వామి మనకు చెప్పారు సంగత్యాగాత్ మరి సతోవృత్తి చేయాలని చెప్పారు. అంటే భౌతిక సాంగత్యం వదిలేయాలి, మంచి అలవాట్లని అలవర్చుకోవాలి. మంచి అలవాటు అలవర్చుకోవాలంటే మంచి వాళ్ళ సాంగత్యం చేయాలి. ఇవన్నీ ఎలా అవుతున్నాయి? శ్రీల ప్రభుపాదుల వారి వల్ల అవుతున్నాయి. ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత ఠాకూర్ పుస్తకాలు రాయండి, పుస్తకాలు పంచండి అని చెప్పారు, మందిరం కట్టమని చెప్పలేదు ఏమని. కానీ ప్రభుపాదకి తెలుసు, అంటే గురువు గారు ఫస్ట్ క్లాస్ అంటే గురువు గారు మనసు తెలుసుకునేవాడు. అంటే పుస్తకాలు పంచుతాము, పుస్తకాలు మనము చదువుతాము, పుస్తకాలు చదివినా డివోట్ అవుతారు. డివోట్ అయిన తర్వాత
సేవ చేయాలి. ఎలా సేవ చేస్తావు? నీకు ప్లాట్ఫామ్ ఏంటి? అండ్ పుస్తకం చదువు. దాన్ని పాటించడానికి నీకు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సాంగత్యం కావాలి కదా. శ్రీల ప్రభుపాద్ తెలుసు, ఈ పుస్తకాల ద్వారా ఏదైతే మార్పు సమాజంలో వస్తుందో ఆ మార్పు నిలబడాలంటే మందిరాలు కావాలి అని చెప్పి. ఆ మార్పు నిలబడాలి అంటే మందిరాలు కావాల్సిందే. మందిరాలు ఉన్నప్పుడు ఏమవుతాయి? ఒకరి సాంగత్యం ఒకరు కలుసుకోవడం వల్ల కంబైన్డ్ స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటే 100 మంది కలిస్తే 100 రూపాయలు, ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయలు సరిపడా శక్తి వస్తుంది. నువ్వు ఒక్క శక్తిని వెళ్ళలేవు భగవంతుడి దగ్గరికి. సో ఇది సంఘ అన్నమాట. ప్రభుపాద్ గారు మనకిచ్చిన అద్భుతమైన బహుమతి. మనం ఎంత కృతజ్ఞత తెలుపుకోవాలి శ్రీల ప్రభుపాదుల వారికి. కాబట్టి ఈ 6 ఉత్సాహాత్, నిశ్చయాత్, ధైర్యాత్, తత్తత్ కర్మ ప్రవర్తనాత్, సంగత్యాగాత్, సతోవృత్తి. ఈ 6 మనము పాటించగలిగినప్పుడు మన భక్తి ఏమవుతుంది? ప్రసిద్ధ్యతి. అద్భుతంగా మన భక్తి ముందుకు వెళ్తుంది. సో దిస్ ఇస్ ద శ్లోక నెంబర్ 3 రూప గోస్వామి పాద్ మనందరికి ఇచ్చారనమాట. We should be very, very grateful to రూప గోస్వామి, శ్రీల ప్రభుపాద్. రూప గోస్వామి చెప్పారు శ్రీల ప్రభుపాద్ అని ఎలా పాటించాలో కూడా మనకి తన జీవితం ద్వారా చూపించారు. ప్రభుపాద్ గారి జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఉత్సాహ, నిశ్చయ, ధైర్యత అనేది. అండ్ ఈ సంవత్సరము యాక్చువల్గా ఏం మిరాకిల్స్ జరిగాయి బుక్ డిస్ట్రిబ్యూషన్లో, అసలు ఆశ్చర్యం. పరమ పూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అంత గొప్ప మహాపురుషుడికి మనం ఇచ్చే నివాళి ఏంటయ్యా అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్. అంతకు మించి ఇంకేముంది నివాళి? వాళ్ళకి ఇచ్చే నివాళి మనము. సో దెన్ దట్ వే డివోటీస్ వర్క్ హార్డ్. ఈ సంవత్సరం మనమే ఊహించుకోండి. మీలో చాలా మంది అన్నారు ప్రతి సంవత్సరం మనము 10,000 పుస్తకాలు పంచుతున్నాము, విజయవాడ కవర్ చేస్తాం, మళ్ళీ ఎవరు తీసుకుంటాడు అని చెప్పి ప్రతి సంవత్సరం అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇక్కడ ఎక్కువ పంచుతున్నాము. ఇప్పుడు మీకు అనిపిస్తున్న అన్ని అపార్ట్మెంట్ కవర్ చేస్తాం, అందరినీ కవర్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఏం పంచుతామని చెప్పి. నెక్స్ట్ ఇయర్ మీరు ఈ సంవత్సరం ఎక్కువ పంచుతారు, గ్యారంటీడ్. అది ఎలాగంటే అంతే, నాకు సమాధానం తెలియదు కానీ అవుతుంది అంతే. ఢిల్లీ లాంటి సిటీస్లో లక్షలు ఎలా పంచుతున్నారు, ఇంకెంత పంచుతారు? మనమే పంచాము, ఆ ఢిల్లీ వాళ్ళు వచ్చి కొన్ని వేల పుస్తకాలు పంచుంటారు. సో దట్ ఈస్ ప్రభుపాస్ మిరాకిల్. మహారాజ్ ఒక్క మాట చెప్పారు, 2 minutes. నేను గంటలు చెప్పినా సరే అది వర్కౌట్ అవుతుంది. మహారాజ్ 3 నిమిషాలు చెప్పారు. గోపాలకృష్ణ మహారాజ్ మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి. లాస్ట్ ఇయర్ 1.5 పుస్తకాలు పంచిన టెంపుల్ ఈ సంవత్సరం 6 లక్షల పైచిలకు పుస్తకాలు పంచింది. అంటే 400% గ్రోత్. నేను నిన్నటి వరకు వాళ్ళ స్కోర్ అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయకపోతే ఢిల్లీ ఫస్ట్లో ఉంటాను. చౌపట్టి అసలు లాంగ్వేజ్ ఏదంటే చౌపట్టి వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి. బికాజ్ అంటే ఆయన అన్నారు, ఇప్పుడు అలాంటిది నోరు తెరిచి అడిగినందుకు ఆల్ టైమ్ చరిత్రలో ఎప్పుడు లేని ఆ రేంజ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలిగారు అన్నమాట. దిస్ ఇస్ ఉత్సాహాత్, దిస్ ఇస్ ప్రేరణ. స్పిరిచువల్ లైఫ్లో మన డబ్బు, లేకపోతే మన పెద్ద టెంపులా చిన్న టెంపులా, లేకపోతే మన వేరే టాలెంట్స్ స్కిల్స్ ఇవేం కాదు. మన నిజమైన ఆస్తి ప్రేరణ అనేది. ఆ ప్రేరణ అనేది ఉంటే కొండలు పిండి అయిపోతాయి అన్నమాట. సో దట్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మన అథారిటీస్తో రిలేషన్ పెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ లర్న్ టు లవ్ దమ్. యాక్చువల్లీ మనం ఒక శుద్ధ భక్తుడితో మనం ప్రేమలో పడగలిగితే ఏమైనా చేయగలం చెప్పడానికి ప్రభుపాద్ శిష్యులే ఉదాహరణ. ప్రభుపాద్ మీద వాళ్ళు ఎంత ప్రేమ పెంచుకున్నారంటే ప్రభుపాద్ కోసం వాళ్ళు ఏమైనా చేశారు. అండ్ వాళ్ళ కోసము ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. గోపాలకృష్ణ మహారాజ్ కోసం గోపాలకృష్ణ మహారాజ్ డిసైపుల్ చేయడంలో వింతేముంది. బట్ గోపాలకృష్ణ మహారాజ్ కోసం ఇస్కాన్లో ప్రతి శిష్యుడు చేశాడు చూసారా, అది నిజమైన నివాళి. ఎందుకంటే మన అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సో మహారాజ్ లేని లోటు, ఆ బాధ మహారాజ్కి ఎంత గొప్ప నివాళి ఇవ్వడం ద్వారా మనము నిజంగా మహారాజ్ ఎక్కడున్నా సరే ఎంత ఆయన ఆత్మ ఎంత శాంతిస్తుంది. ఆయన జీవితకాలం బతికిన మాత్రం దీనికోసమే. అండ్ శ్రీల ప్రభుపాద్ ఎంత ఆనందిస్తారు. సో ఇస్కాన్ విజయవాడ ఆల్సో యాక్చువల్లీ మీరందరూ కలిపి ఎంత బాగా చేశారు. దిస్ ఇయర్ వీ హ్యావ్ 50% we have increased our book distribution. So I'm really thankful. So Srila Prabhupada
మీ అందరికి కూడా చాలా చాలా కృపణిస్తారు. 100% 100% మీ అందరికీ చాలా కృపణిస్తారు. ప్లస్ హోలిస్టిక్గా రాధా శ్యామ్ సుందర్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ప్రభుపాద స్పెషల్ మర్సీ టెంపుల్ మీద ఉంటుంది. అది నేను గ్యారంటీ చెప్పగలను. బికాస్ మర్సీ ఉంటుంది, మర్సీని అందిపుచ్చుకోవాలి. మన టెంపుల్ అందిపుచ్చుకుంది. వీ హ్యావ్ డన్ ఇట్. సో ప్రీజింగ్ సెంటర్ కూడా వాళ్ళు ప్రభు ప్రీజింగ్ సెంటర్ కలిపేసి కోరే, అంత మిగతా టెంపుల్స్ కూడా ప్రీజింగ్ సెంటర్ కలిపేసి కోరేసారు, మనం కూడా కలిపేసారని చెప్పారు. సో మనము ఆ రకంగా చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ ఆంధ్ర నౌ యాక్చువల్లీ. పూరా సౌత్ జోన్లో కూడా మనము టాప్ 5లో ఉన్నాం. మనము అగైన్ మన కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, మనతోనే కాంపిటీషన్. సో వీ హ్యావ్ 50% వీ హ్యావ్ డన్ మోర్ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి, రూప గోస్వామి పాద్ కి జై.